అందరం అడుగుదాం ప్రార్థించేద్దాం. అది వాక్యం చదువుకుందాం. పరిషత్ గ్రంథం నుండి 67వ కీర్తన మొదటి నుండి ఆఖరు వరకు మన మధ్య ఉన్నాం. ప్రియాంక కుమార్ వచ్చి చదివిపిస్తాం. కానుకల పాట కూడా ఉంటుంది. పరిషత్ గ్రంథం నుండి 67వ కీర్తన మొదటి నుండి ఆఖరు వరకు. 67వ కీర్తన మొదటి నుంచి ఆఖరు వరకు. భూమి మీద నీ మార్గము తెలియబడినట్లును అన్ని జనులందరిలో నీకు రక్షణ తెలియబడినట్లును దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించును గాక. ఆయన తన ముఖకాంతి మన మీద ప్రకాశింపచేయును గాక. దేవ, ప్రజలు నిన్ను స్తుతింతురు గాక, ప్రజలందరూ నిన్ను స్తుతింతురు గాక. న్యాయమును బట్టి నీవు జనులకు తీర్పు తీర్చెదవు, భూమి మీద ఉన్న జనులను ఏలేదవు. జనులు సంతోషించుచు ఉత్సాహధ్వని చేయుచు గాక. దేవ, ప్రజలు నిన్ను స్తుతింతురు గాక, ప్రజలందరూ నిన్ను స్తుతింతురు గాక. అప్పుడు భూమి దాని ఫలమిచ్చును. దేవుడు మా దేవుడు మమ్మను ఆశీర్వదించును. దేవుడు మమ్మను దీవించును. భూగంత నివాసులందరూ ఆయన యందు భయభక్తి కలిపి నిలుపుతారు. దేవుడి వాక్యం దీవించును. పరిషత్ వాక్యం చదివించిన ప్రేమకుమ గారిని దేని పేరున్నారు. మరి వాక్యం కొరకు జరుగుతున్న కార్యక్రమం కొరకు మన మధ్య ఉన్న పౌరాజు గారు వచ్చి ప్రార్థన చేస్తారు. అలాగే నిలబడదాం. ప్రార్థన చేస్తాం. అమ్మా ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రతి శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీరు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామని ఆయన సజీవులే కదా దేవుని నామాన్ని అయిపోతే మీ లేఖనాలు చెల్లిస్తున్నాయి తండ్రి. అవును ప్రభు, మీ సేవకు లేక ఈ ప్రాంతం నిలబెట్టుకున్న ఆయన మీ సేవ జరిగిన విధానం బట్టి మీకు వందనాలు తండ్రి. ఇదిగానైనా మరి సెప్టెంబర్ నెలనైనా 1, 2, 3, 4 తారీఖులు మీరు ఏర్పాటు చేసిన ఈ కుడుకులు బట్టి మీ స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. మొదటి దినం ఆశీర్వాదకరంగా దీవెనకరంగా జరిగించారు మీకు వందనాలు ప్రభు. రెండో దినంలో ఆయన ఇదిగో పగట కాలంలో తండ్రి మీ సేవకు క్షేమకరంగా వచ్చి నడిపించారు తండ్రి. భూమి ఎప్పుడైతే ఆయన క్షేమంగా ఉంటుంది, ప్రజలందరూ ఆయన సంతోషిస్తారని మీ లేఖనాలు చెలవిస్తున్నారు తండ్రి. మీ ఆశీర్వాదాలతో నింపుతారన్నారు ప్రభు. మీ ప్రజలందరూ కూడా మీ అందు భయభక్తి కలిగి జీవించే భాగ్యం దయచేయండి తండ్రి. ఇది నా ప్రాముఖ్యమైన సమయానికి వస్తున్నాం ప్రభు. మీ సేవకు నిలబడుతున్నారు తండ్రి. సిలువ చెండిన మరి బోరుగా వాడుకోండి ప్రభు. కొన్ని ఆత్మలను రక్షించబడటం మీరు సహాయం దయచేయండి తండ్రి. మారు మనసు దయచేయండి ప్రభు. రక్షణ భాగ్యం దయచేయండి తండ్రి. మీరే మీ నామాన్ని మహిమ తెచ్చుకోండి ప్రభు. ఈ కూడుకులో గల కొన్ని ఆత్మలను రక్షించబడటానికి మీరు సహాయం దయచేయండి తండ్రి. తాగుబోతులు మారుతారు ప్రభు, హింసలు మారాలి తండ్రి, అన్యాయస్తులు మారాలి తండ్రి. మీ వాక్యం ద్వారా పట్టబడాలి ప్రభు. అటు రీతి మీ సేవను వాడుకుని మీ నామాన్ని మహిమ తెచ్చుకోమని మా ప్రభువును ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామమున బతిపడే గురించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించిన పౌరాజు గారికి ఏర్పడిన అందరూ క్రమంగా కూర్చుందా. చక్కగా ఆరాధనలో నడిపించిన బలంగా మరి జాన్సన్ గారికి దేని పెట్టింది. మరి మనమనిచ్చిన మరి సేవకులు ఉన్నారు. సేవకుల్ని పరిచయం చేయడానికి మన మధ్య ఉన్న ప్రసాద్ గారు వచ్చి చేస్తారని దేని పేరు. దేవునికి సమస్త మహిమ ప్రభువును కలుగును గాక. మంచి దేవుని స్తోత్రం చెప్తారా? 2 చేతులు పైకెత్తి హల్లెలూయా. మంచి దేవుని బిడ్డలారా, మరి దినము నుండి ఈ ఉపవాస కొడుకులో నేను మొదటి రోజు దేవుని మహిమకరంగా అద్భుతకరంగా దేవుడు జరిగించారు. వాతావరణం చుట్టూ మరి పరిస్థితులు జరుగుతున్నప్పటికీ కూడా ఈ ప్రాంతంలో మాత్రము దేవుడు అద్భుతమైన రీతిలో మంచి వాతావరణాన్ని దేవుడు అనుగ్రహించిన విధానం బట్టి చెప్పలు కూడా దేవుడు నామమున మహిమపరుద్దాం. ప్రైజ్ ది లార్డ్. మంచిది ప్రియులరా, మరి ఈ రోజు ఈ దినం మరి ముఖ్య వర్తమానికులుగా మరి కొన్ని దినముల నుండి మరి సూర్యస్ బ్రదరు, అదే రీతిగా దైవజనులు అబ్రహం గారు అడిగినప్పుడు మరి ఎమ్మానుయేల్ రాజు గారి కొరకు మరి ఎంతో సన్నిహితులు. మరి నేను అడిగిన వెంటనే కాదనకుండా మరి ఈ రోజు పగలు రాత్రి ఈ ప్రాంతానికి రావడానికి మరి దేవుడు ఎంతో కృపనిచ్చారు. మరి అద్భుతమైన పరిచర్యలు మరి అన్నగారి ద్వారా జరిగిస్తున్నారు. రాజమండ్రి ప్రాంతంలో మరి చక్కని పరిచర్య, ఉన్నతమైన మహిమ మందిరం ఆశ్రయపురం. మరి అక్కడ అనేక మందిని బిడ్డలను
మరి అనాథ బిడ్డలను వృద్ధులను పోషిస్తూ, అంతేకాకుండా మరి మీరు చూసుంటారు, మరి తెలియని వ్యక్తి ఏం కాదు ఇమ్మానుయేల్ రాజు గారు. మరి వరదలు వస్తున్నప్పుడు ఆహారం లేక అనేక మంది మరి ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆ వరదలోనే వెళ్ళి ఆహారం ఇచ్చుకుంటూ, మరి దేవుడు మన బైబిల్ గ్రంథములు చెప్పినట్లుగానే ఆయన మరి మాట ద్వారా కాదు క్రియ రూపంలో మరి చూపెడుతున్న మరి అన్నగారిని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ మరి ఈ ప్రాంతానికి రావడానికి కూడా ఎంతో కృపనిచ్చాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మరి అడిగిన వెంటనే కాదనకుండా మరి ఈ ప్రాంతాన్ని ప్రేమించినటువంటి అన్నగారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, మరి ఈ రోజు విలువైన వర్తమానకులుగా మనం పిలిచిన వెంటనే మరి వచ్చిన అన్నయ్య గారికి నేను ప్రభువుని స్తుతిస్తూ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వాక్య సందేశానికి మనం ఇద్దాం. మరి అన్నగారు వస్తుండగా అందరూ చెప్పులు కొట్టి ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని పలుకుదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క మహాకృప శ్రేష్టమైనటువంటి ఈవులను బట్టి మరి ఈ యొక్క సమయంలో మరి సంఘము ఏర్పాటు చేసినటువంటి ఉపవాస కూడికలలో 2వ దినము మీతో వాక్యాన్ని పంచుకోవటానికి నన్ను ఆహ్వానించినటువంటి సంఘ దైవజనులు కాపరులు అబ్రహామయ్య గారు, వారికి వారి యొక్క కుటుంబానికి, మరి అలాగే ఈ మధ్యలో మాకు సంధానకర్తగా ఉండేటువంటి తమ్ముడు మరి ప్రసాద్ దైవజనులు వారికిని, ఇక సభాధ్యక్షులు వేదిక మీద ఉన్నటువంటి యాజకులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక శుభాలు తెలియపరుస్తున్నాను. అలాగనే చేరువచ్చిన మీకు ఆ ప్రత్యేక శుభాలు. ప్రియులరా, మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మరి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మరి దేవుని యొక్క కృప ఉపవాస దినాలు సంఘము ప్రకటించటం అనేది నేటి ఆత్మీయ సంఘ పరిస్థితుల్లో చాలా అవశ్యం, ఖచ్చితం కదా. ఈరోజు ఒక భక్తుడు అన్నాడు, నరకము మండుచుండగా సంఘము నిద్రపోతుందట కదా. సంఘము నిద్రపోతుందట. యేసు ప్రభు వారు ఒక ఉపమానాన్ని చెబుతూ అన్నారు, అయ్యా ఆ రైతు ఆ పొలము యజమాని నిద్రించుచుండగా అపవాది వచ్చి ఆ పొలములో ఏం నాటాడట? గురుగులు నాటాడట. ద రీజన్ ఏమిటంటే నిద్రపోవటము అన్నారు కదా. మనం వాక్యంలో చాలా సార్లు హెచ్చరింపబడుతూ ఉంటాం, వాక్యంలో మనము ఆదరించబడుతూ ఉంటాం, వాక్యము చేత దీవించబడుతూ ఉంటాం. మనం దీవించబడటానికే ఇష్టపడుతూ ఉంటాం, కానీ వాస్తవానికి హెచ్చరికను తీసుకోవాలి. ప్రియులారా గమనించండి, ఎందుకు మనం ఆ హెచ్చరికను తీసుకోవాలి? ఎందుకు ఉపవాస దినాలలో సంఘము ప్రార్థించాలి? ఉపవాస ఆవశ్యకతను బైబిల్ గ్రంథంలో అనేక పర్యాయాలు వివరించటం చూసాం కదా. ఈ ఉపవాస ప్రక్రియ ద్వారా జరిగించేటటువంటి ఉజ్జీవము చాలా బలమైనటువంటిది. ఆత్మీయ జీవితాలు వెలిగింపబడాలి, అపవిత్రాత్మలు తొలగిపోవాలి, సోమరతనం తొలగిపోవాలి, నిద్ర తొలగిపోవాలి. ప్రియులారా గమనించండి, సంఘ ఉద్యమం. ఎందుకంటే మనం సాధారణంగా మన అవసరాల నిమిత్తం మనం కూడా అప్పుడప్పుడు మనం ఉపవాస దినాలు ప్రకటిస్తూ ఉంటాం వ్యక్తిగతంగా. అది మన రైట్, మనకి దేవుడు ఇచ్చినటువంటి హక్కు అది. తండ్రిని బిడ్డలుగా చూడండి, చాలా కుటుంబాల్లో బిడ్డలు తల్లిదండ్రులను ఏదైనా అడిగినప్పుడు వారు ఇవ్వకపోతే ఇమ్మీడియట్ గా వారు ప్రకటించేది హంగర్ స్ట్రైక్ కదా. వెంటనే పిల్లలు భోజనం మానేస్తారు. మెయిన్ టీనేజర్స్, చిన్న పిల్లలు. ఆ తల్లి బతిమాలుతా ఉంటది, తినరా నాయన, నాకు అది ఇచ్చేంత వరకు నేను తినను. అది హంగర్ స్ట్రైక్ అంటారు కదా. ఈరోజు మనకు ఆ రైట్ ఉంది, పరలోకపు తండ్రి ఎదుట మనం కూడా అలాగే ఫైట్ చేస్తాం. కానీ ఇప్పుడు సంఘ ఉపవాసాల గురించి ఒకసారి మనం ఆలోచన చేస్తే దేని కొరకు అనే విషయాన్ని ఒకసారి మనం చూద్దాం. ఇది ఆత్మీయ జీవితాలకు ఎంత ఉపయోగకరమో, ప్రస్తుత సమాజంలో ఏ రీతిగా ఉందో ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే భయంకరమైనటువంటి దినాల్లో ఉన్నాం. ప్రియులారా, దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది, ఆత్మీయ జీవితాల గురించి హెచ్చరిస్తుంది, వాక్య సత్యాన్ని గురించి హెచ్చరిస్తుంది, బిడ్డల భవిష్యత్తు గురించి హెచ్చరిస్తుంది, ప్రభు రాకడ గురించి హెచ్చరిస్తూ ఉంది. అనేక హెచ్చరికల చేత మనము దేవుని కాపుదల్లో ఉండేటువంటి శ్రేష్టమైనటువంటి ప్రజలము. ప్రియులారా, బైబిల్ గ్రంథాన్ని తెరుద్దాం ఒకసారి. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 20వ వచనాన్ని చూస్తే, కోతకాలము గతించెను, గ్రీష్మకాలము జరిగిపోయెను, మనము రక్షణ పొందకయే ఉన్నామని చెప్పుదురు అన్నారు కదా. కాలం గడిచిపోతుందట, సమయం అయిపోతుందట. సాధారణంగా
ఆత్మీయ జీవితాల్లో మనం ఎదురు చూసేటటువంటి కార్యాలు ఎలా ఉంటాయంటే, రక్షణ పొందితే చాలు, ప్రభువుని అంగీకరిస్తే చాలు, వారి వ్యసనం నుంచి విడుదల పొందితే చాలు, వారి సమస్య తొలగిపోతే చాలు అనే వరకే చూస్తూ ఉంటాం. కానీ దేవుని యొక్క ప్రణాళికలో ఆయన అంటున్నారు, మీరు క్రీస్తునందు సత్క్రియలు చేయుటకు ఆయన మిమ్మును ఏర్పరచుకున్నారు కదా. సత్క్రియలు అందు ఆసక్తి కలిగినటువంటి ప్రజలుగా ఉండాలనేటువంటిది దేవుని ప్రణాళిక కదా. ఉదాహరణకి ఒక మంచి కాలేజీలో, స్కూల్లో విద్యార్థిని జాయిన్ చేశాం. తండ్రి పైన అయిపోయిందంటే కుదరదు కదా. అక్కడి నుంచి అబ్బాయి చదవాలి, నేర్చుకోవాలి, మంచి ర్యాంకింగ్ లోకి రావాలి, ప్రయోజకుడు అవ్వాలి అంటే పరిగెట్టడానికి చాలా పరుగు కనబడుతుంది. వివాహ వ్యవస్థ కూడా అంతే. పెళ్ళయిందంటే సరిపోదు కదా. పెళ్ళయిన తర్వాత ఆ జంట అన్యోన్యంగా ఉండాలి, పిల్లలను కనాలి, ఆర్థికంగా అభివృద్ధి చెందాలి, కుటుంబ బాధ్యతలు ఎన్నో రీతులుగా అభివృద్ధి చెందాలి. అయితే సంఘపు ప్రస్తుత పరిస్థితుల్లో మనం చూసినట్లయితే ప్రభు వాక్యం చెప్పేటువంటి మాట ఏమిటయ్యా అంటే, భయంకరమైనటువంటి దినాలలో ఉన్నారు. మన చుట్టూ ఎంతో మంది రక్షణ లేకుండా ఉన్నారు. మన చుట్టూ ఇప్పటికీ కూడా క్రీస్తు ప్రభుని అంగీకరించినటువంటి వారు ఉన్నారు. ఎవరి మీద ఆ నేరాన్ని మోపాలి అన్నట్లయితే, వెలిగింపబడిన మనమే, రుచినివ్వనటువంటి మనమే, ఏడవనటువంటి మనమే, కన్నీరు కార్చినటువంటి మనమే. పిల్లలు గమనించింది, సమయం అయిపోతుంది. అంటే మన పరిధి ఎంతవరకు ఉంటుందంటే, నేను ఎంతవరకు ఆత్మీయంగా ఎదిగాను, నేను రక్షణ పొందానా లేదా అంటే, కాలము సమీపిస్తుంది. పిల్లలు గమనించండి, ఈరోజు లోకంలో వెలుగుగా ప్రకాశించవలసినటువంటి స్థితిలో మనం వెలిగించకపోయినట్లయితే ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ అన్నారు. కీర్తనల గ్రంథంలో ఒకసారి మనం వద్దాం. కీర్తన 137వ సంకీర్తనలో మనం వస్తే మొదటి 3 చరణాలు చదువునానా? 137వ సంకీర్తన మొదటి 3 చరణాలు చదువునా? 137వ సంకీర్తన. బబులోను నదుల యొద్ద కూర్చుండి ఉన్నప్పుడు మనము సియోనును జ్ఞాపకము చేసుకుని ఏడ్చుచుంటిమి. వాటి మధ్యనున్న నిరవంజి చెట్లకు మన సితారాలు తగిలించితిమి. అచ్చట మనలను చెరగొన్నవారు ఒక కీర్తన పాడుడి అన్నారు. మనలను బాధించిన వారు సియోను కీర్తనలలో వినిపించుడి అని కోరిరి. చాలండి, ఇక్కడికి మాట చూస్తే, సియోనును తలంచుకుని, సియోనా సంగమా నువ్వు ఎలా ఉన్నావు? ఈరోజు సంఘమును గూర్చిన ఉల్లాసము, సంఘమును గూర్చిన ఆనందము ఈరోజు విశ్వాసంలో ఉండవలసింది ఏమిటంటే, సియోనును తలంచుకొనుచు, పరమ సియోను గురించి వెళ్లే బిడ్లారా, ఈరోజు యెరూషలేమును గురించి తలంచుకొనుచు, ఇదిగో మా సితారాలు నిరవంజి చెట్లకు తగిలించమయ్యా. ఏది ఎక్కడుంది స్తుతి, ఏది ఎక్కడుంది ఆరాధన, ఏది ఎక్కడుంది ఉత్సాహధ్వని, ఏది ఎక్కడుంది ధూప నైవేద్యము? సంగమా ఏం చేయాలి ఇప్పుడు? 126వ సంకీర్తనలు అన్నారు, కన్నీళ్లతో విత్తుచు మీరు ఫలభరితమైన పంట కోయాలట. పిల్లలు గమనించండి, మనం ఎప్పుడైనా సరే ఒక మంచి పంట కోయాలి అంటే, ఏదైనా ఒక విత్తనం వేయాలి అంటే, ఆ విత్తనాన్ని గురించి చాలా ఎక్కువగా ఆలోచిస్తాం. అవునంటారా కాదంటారా? ఏది పడితే అది వేయం కదండి. ఆ విత్తనం మేలైంది, ఆ విత్తనం కాపుకి ఎప్పుడు వచ్చేది, చాలా జాగ్రత్తగా. కానీ ఆత్మీయ పంట కోస్తాకి బైబిల్ చెప్పేది ఏంటో తెలుసా? కన్నీళ్లతోనే విత్తాలంట. ఎలా విత్తాలి? కన్నీళ్లతోనే విత్తాలి, ఉపవాసంతోనే విత్తాలి ప్రభు సన్నిధిలో. ప్రియులారా సంఘమా, ఈరోజు సంఘానికి ఎందుకు ఉపవాస ప్రార్థన అవసరమైందంటే, కన్నీళ్లతో విత్తేటటువంటి ప్రక్రియ. నీ సంఘము ఎప్పుడైతే కన్నీళ్లతో విత్తుతున్నావా, ఒకవేళ సంఘాన్ని గురించి అర్థం కాకపోతే, నీ ఇంటిని గురించి, నీ బిడ్డల గురించి, నీ కుటుంబం గురించి ఎప్పుడైనా కన్నీళ్లతో విత్తావా? ఓ తల్లి, ఓ తండ్రి, ఎవరైనా సరే, నువ్వు కన్నీళ్లతో ఎప్పుడైతే విత్తుతున్నావో ఫలభరితమైన పంట. పిల్లరా, ప్రస్తుతము ఇప్పుడున్నటువంటి వ్యవసాయ భూమి ఎలాంటిదో నేను మీకు చెప్పబోతున్నాను. మంచి పంట, ఆత్మీయ జీవితము కట్టబడాలి, వర్ధిల్లాలి, సంఘం వర్ధిల్లాలి, ఆత్మీయ జీవితాలు కట్టబడాలి అంటే ఇప్పుడు మనకిచ్చిన భూమి ఎలాంటిదో తెలుసా? ఇందాక ఇశ్రాయేలు ప్రజలు అంటున్నారు, అయ్యా మేము ఎక్కడ ఉన్నాం? ఎడారిలో ఉన్నాం, ఫలభరితం కాని స్థితిలో ఉన్నాం. కానీ సియోను గురించి మేము ఆలోచిస్తూ వేదన పడుతున్నాం. సియోను ఎలాంటిదో తెలుసా? పాలు తేనెలు ప్రవహించు దేశం అది. అలాంటి స్థితిలో ఉండవలసిన మేము ఇక్కడున్నాం.
ఇప్పుడు ఒక మాట విత్తువాని ఉపమానం గురించి చూస్తే అక్కడ అనేక నేలలు ఉన్నాయి. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. చాలా నేలలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆ నేలల్లో మనం అనుకుంటాం కొన్ని రాతి నేలలు ఉన్నాయి, కొన్ని త్రోవ పక్కన ఉన్నాయి, కొన్ని ముళ్ల పొదల్లో పడినటువంటివి ఉన్నాయి, కొన్ని సారవంతమని ఉన్నాయి. ఇప్పుడు నిన్న ఎక్కడైనా సరే కొన్ని విత్తనాలు ఇచ్చి ఒక వ్యవసాయదారురాలుగా నిలబెట్టి ఈ ప్రాంతంలో వ్యవసాయం చేయమంటే ఏ నేల కోరుకుంటాం? మంచి నేల కోరుకుంటాం, అవునా కదా? సారవంతమైన నేలను బట్టి రేట్లు కూడా పెరిగిపోతున్నాయి కదా. ఇప్పుడు మనకిచ్చిన నేల, నీ చేతిలో విత్తనం ఉంటే, నువ్వు ఆత్మీయంగా ఉంటే, నీ ముందున్న నేల ఏంటో తెలుసా? నీ ముందున్నటువంటి నేల ముళ్ళ తుప్పలతో కూడినటువంటిది. రైట్ ఆర్ రాంగ్? ఐహిక విచారముతో కూడినటువంటిది, నేత్రాశతో కూడినటువంటిది. నీ ముందున్న నేల సాధారణమైంది కాదు. ఎందుకు చెప్తున్నానంటే దైవజనులకు తెలుసు. ఈరోజు వెళ్లి ఆత్మీయంగా ఒక సత్యాన్ని చెప్పిన వెంటనే అబ్బా విధేయతతో అంగీకరించేటువంటి పరిస్థితులు కనిపించట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఆ ముళ్ళ కంచెను దాటుకుని బయటకు రావాలి. ఈరోజు సమాజాన్ని, ఈరోజు లోకాన్ని పరిస్థితులు ఎలాగా ఆవహిస్తున్నాయి, కమ్మేస్తున్నాయి అంటే ముళ్ళ కంచి వంటి ఐహిక విచారాలు, నేత్రాశలు, భయంకరమైనటువంటి అపవాది ప్రభావంలో ఉన్నాం. అదే మాట ప్రభువారు అన్నారు కదా, నోవాహు దినాలు గురించి చెప్పారు. ఏ దినాలండి అయ్యి? నోవాహు దినాలు, రాబోయేటటువంటి పరిస్థితులను గురించి ప్రభువారు భౌతికంగా భూమి మీద ఉన్నప్పుడే హెచ్చరించి, అయ్యా ఇదిగో శిష్యులు వెళ్లి అడుగుతున్నారు, ప్రభువా ఇదిగో నీ రాకడకు యుగాంతానికి సూచనలు ఏమిటయ్యా అనంటే ప్రభువారు చెప్పటం మొదలుపెట్టారు. అనేక విషయాలు చెప్పటం మొదలుపెట్టి ఒక ప్రాంతానికి తీసుకెళ్తున్నారు. రండి, మత్తయి సువార్త 24వ అధ్యాయము, మత్తయి సువార్త 24వ అధ్యాయం మొదటి వచనం. ఎవరైనా చదవండి అన్న. బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు చూపించి వచ్చిరి. అందుకు ఆయన కదా, ఒక దినం వస్తుందయ్యా, ఇదంతా రాతి మీద రాతి కూడా నిలబడదు అని కింద అనేకమైన విషయాల గురించి చెప్తారు. ఏమని? తుఫాన్లు వస్తాయి, భూకంపాలు వస్తాయి, కరువు వస్తాయి, కాటకాలు వస్తాయి, తెగుళ్లు వస్తాయి, అన్ని చెప్పుకుంటూ వెళ్లారు. అంత మాత్రం చేత రాదయ్యా, ఇది ప్రారంభం మాత్రమే అని చెప్పారు. చూడనా 37వ వచనం, అదే అధ్యాయం. నోవాహు దినములు ఎలాగుండునో చూడండి ఏమన్నారు ఇప్పుడు. నోవాహు దినములు ఇప్పుడు రికార్డు పరిచయం చేస్తున్నారు. నోవాహు దినాల్లోనికి వెళ్ళిపోయారు. నోవాహు దినాల్లో ఉన్న రికార్డు తీయండియా. ఈనాటి రికార్డు తీసుకోండి, మనం తీసుకుందాం, మన రికార్డు తీసుకుందాం. ఇప్పుడు మన సొసైటీని తీసుకుందాం. అయ్యా ఈరోజు శిష్యులు వెళ్లి ప్రభు దగ్గరికి వెళ్లి, అయ్యా ఎన్నో అద్భుతమైన ప్రసంగాలు చేసావు కదా, అయ్యా మాకు ఎలా ప్రసంగాలు చేయాలో నేర్పించమంటలేదు. ప్రభు దగ్గరికి వెళ్లి ఏమడుగుతున్నారు తెలుసా? అయ్యా మాకు ప్రార్థించుట నేర్పించండి కదా. ఈరోజు ఉపవాస ప్రార్థనలో ఉండేటువంటి సంఘమా, వ్యక్తిగత జీవితాలు అర్థం చేసుకోండి. ప్రభు దగ్గరికి వెళ్లి ఆయన శిష్యులు అడిగిన మాట ఏమిటో తెలుసా? ప్రభువా మాకు ఆ ప్రార్థన మాకు నేర్పించయ్యా. ఎంత చక్కని మాట. ఈరోజు చాలా మంది అనుకుందాం, ఎవరైనా సగటు మనుషులు వెళ్లి ఏమడిగితే ఏమంటారు? అయ్యా నాకు అద్భుతాలు చేయడం నేర్పించండి, అయ్యా నాకు ప్రసంగాలు చేయడం నేర్పించండి, అయ్యా నాకు ఇంకొకటేటో నేర్పించండి అంటారు. శిష్యులు ఎంత చక్కగా అడిగారు తెలుసా? ప్రభువా మాకు ప్రార్థించుట నేర్పించు. నువ్వు ఎప్పుడైతే ఉపవాస దినాల్లోనికి నువ్వు వెళుతున్నావో సంఘమా వ్యక్తిగత బాధ్యత నువ్వు తీసుకో. ఎవరో చేస్తున్నారు అనుకోవద్దు. అయ్యా కన్నీళ్లతో విత్తటానికి ఇదొక మంచి అవకాశం. ఒక ఫలభరితమైన పంట కోయాలి అంటే నేను కన్నీళ్లతో విత్తేటటువంటి అనుభవం కావాలి. మంచి విత్తనం వేయింది మంచి పంట ఎక్కడా లేదు. నీ ఆత్మీయ జీవితం, నీ జీవితం, నీ కుటుంబ జీవితం, సంఘ జీవితం కట్టబడాలి అంటే కన్నీళ్లతో ఎప్పుడైతే విత్తావో. ఈరోజు మన తెలుగు రాష్ట్రాల్లో మనం వింటున్నటువంటి ప్రాంతాల్లో ఇంత విరివిగా దేవుని వాక్యాన్ని వింటున్నాం, ప్రకటిస్తున్నాం, ఆనందిస్తున్నాం అంటే ఏ దైవజనుడు కన్నీటితో విత్తినటువంటి విత్తనాలు సాధారణంగా వచ్చినాయి కాదు ఇది కదా. ఈరోజు సోషల్ మీడియా పెరిగిపోయింది, ఏదేదో చేసింది. కానీ ఎన్ని చేసినా అసలు విత్తనం ఒకటి ఉంటదే, అవునా కదా? అసలు విత్తనం ఉంటది. బహుశా ఆ రైతు ఎవరో తెలియకపోవచ్చు, ప్రభుకు తెలుసు ఆ విత్తనం వేసిన ప్రభు ఎవరో. కన్నీళ్లతో విత్తినటువంటి విత్తనం ఎప్పుడు కూడా ఫలించేదే. నీ బిడ్డల కొరకు కన్నీటి ప్రార్థన చేయాలి. మొదటి జామున కన్నీటి ప్రార్థన చెయ్యి. ఆ ఫలితం ఎంత మధురంగా ఉంటుందో,
అదే అనుకుందాం ఉపవాస ప్రార్థన. అయితే ఇక్కడ మనం ఈ 24వ అధ్యాయంలోకి మనం చూసినప్పుడు అక్కడ అన్నారు, ప్రభు రాకడ గురించి మాట్లాడుతూ అయ్యా నోవాహు దినములలో ఎలాగూ ఉండునో మనుష్య కుమారుడు రాకడ కూడా అలాగే ఉందట. అయితే కంపేర్ చేద్దాం, రికార్డులు తెరుద్దాం. అయ్యా నోవాహు దినాల్లో ఎలా ఉందండి, మాకుండేటువంటి రికార్డు 2 పోలకపోతే ఇంకా చాలా దూరం ఉందనుకుందాం. లేదండి ఇంచుమించు అలాగే ఉందంటావా? ఒకసారి చూద్దాం. బైబిల్ గ్రంథంలోకి వస్తే ఆది కాండము 4వ అధ్యాయము 15వ వచనం. కాబట్టి కయీనును చంపిన ఎడల ప్రతిదండన 7 అంతలు కలుగును. మరియు ఎవడైనను కనుగొని అతనిని చంపక ఉండునట్లు. చాలా ఇక్కడ చూస్తే కయీను గురించి మాట్లాడుతున్నారు. అయ్యా నోవాహుకు మునుపు జరిగినటువంటి సంఘటనలన్నిట్లో తర్వాత మనం నోవాహు కాలానికి వచ్చేసరికి దేవుడు అప్పటికే తన హృదయమందు సంతాపపడుచున్నాడు అన్నారు. ఏ విషయాల గురించి సంతాపపడుతున్నాడు? అలనాడు తినకూడని పండు దగ్గర నుంచి మొదలు పెట్టింది ఆయన బాధ అంతకంతకు వ్యక్తి నుంచి కుటుంబం నుంచి సమాజానికి, ఊళ్ళు వాడలు అంతా కూడా పాగిపోతున్నప్పుడు అక్కడ మనం తిమోతి 2వ పత్రికలో చూస్తాం, అయ్యా అంచె దినములలో అనురాగరహితులు, తల్లిదండ్రుల మీద దయలేనటువంటి వారు, దేవుని కంటే సుఖానుభవమును ప్రేమించువారు. ఈ ప్రజలేనండి ఉన్నారా మన మధ్య? చెప్పాలి, ఉన్నారా మన మధ్య ప్రజలు? తల్లిదండ్రులను దయలేనటువంటి వారు పిల్లలు ఉన్నారా? న్యూస్ పేపర్ దీన్ని ఎన్ని కనబడతాయి మీకు? అయ్యా ఆస్తి కోసం తల్లిని చంపేసిన ఆయన ఒక ఆయన, ఆస్తి కోసం తండ్రిని మోసం చేసిన ఆయన ఒక ఆయన, ఆస్తి కోసం అన్నదమ్ముల మధ్య ఇదిగో తగులైనటువంటి పరిస్థితులు. ఎందుకనంటారు? అయ్యా అనురాగరహితులు, తల్లిదండ్రుల మీద ఉండేటువంటి ప్రేమ లేనటువంటి వారు. అయ్యా ఎంత భయంకరమైనటువంటి స్థితిలో ఉంటారంటే ఆ అంచు దినములలో ఉండేటువంటి పరిస్థితి ఈరోజు. అయ్యా ప్రతి ఒక్క తల్లి వేదన, అయ్యా నా బిడ్డ కొరకు ప్రార్థన, అయ్యా నా భర్త కొరకు ప్రార్థన, అయ్యా ఇదిగో నా కుటుంబంలో శోధన, నా కుటుంబంలో భయంకరమైన పరిస్థితులు. యేసు ప్రభు వారు ఏనాడు చెప్పారు, అయ్యా నోవాహు దినములలో ఉండునట్లు ఆ రోజు పరిస్థితులు ఎంత భయంకరంగా ఉండబోతున్నాయో అంటే దేవుని కంటే భక్తి కంటే సుఖానుభవం. ఈరోజు దేవుని సన్నిధిలో అయ్యా కన్నీళ్లతో విత్తుదాం రండి అంటే ఏ దైవజనుడికి ధైర్యం సరిపోవట్లేదు. ఎందుకని? ఎవరు వస్తారు చెప్పండి? నిజంగా అమ్మా నిజంగా మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం, కన్నీరు కారుద్దాం అంటే ఎంతమంది వస్తారు చెప్పండి? అయ్యా మీటింగ్ రావాలంటే ఇదిగో ఏమున్నాయి, భోజనం ఏర్పాట్లు ఏమున్నాయి, మెనూ ఏముంది, పరిస్థితులు ఏమున్నాయి, వేదిక మీద ఎవరు ఉంటున్నారు, వేదిక వెనకాల ఏముంటుంది, అన్ని అనుకూలం అయితే ఈ మధ్య మనం చూస్తున్నాం. విమర్శల జోలికి వెళ్ళకూడదు కానీ ఒక మాటలో చూడాలి అంటే మీటింగ్ అనేసరికి ఒక రంగుల ప్రపంచంలాగా ఉండాలి. అవునా కదా? మీటింగ్ అనేసరికి కళ్ళు మెరిపిట్లు కొరికే లైటింగ్ ఉండాలి, విపరీతమైన సౌండ్లు ఉండాలి. అక్కడ ఏం జరుగుతుందో తెలియట్లేదు. అబ్బా అది అంటున్నారు. ఎక్కడయ్యా కన్నీటితో విత్తేవారు ఎక్కడున్నారయ్యా? సంఘము కొరకు వేదన ఎక్కడుందయ్యా? దేవుని కంటే సుఖానుభవం, కంఫర్ట్. చాలా మంది దేవుని సన్నిధికి వెళ్ళాలంటే మా చర్చిలో సెంట్రలైజ్డ్ ఏసీ ఉంది. ఏం కావాలయ్యా నీకు? చల్లదనం కావాలా? చల్లారిపోతున్నావా? నువ్వెలా ఉండాలి? నువ్వు మండే విధంగా నువ్వు మండాలి. దేవుడు నిన్ను పిలిచింది అందుకే నువ్వు మండాలి, దేవుని యొక్క సహవాసములో మండాలి. కానీ ఈరోజు పరిస్థితులు మారిపోతున్నాయి. అందుకే దేవుని వాక్యం చెప్తున్న మాట ఏమిటంటే కన్నీళ్లతో విత్తే బిడలరా ఉపవాస దినాలను ఉపయోగించుకోండి. ప్రభు హెచ్చరిస్తాడు. చూడండి 20వ వచనం, ఆదికాండం 4వ అధ్యాయము 20వ వచనం చదువునానా? చదువుతున్నారా? చాలండి. ఇక్కడ చూస్తే పశువులు గలవాడై, ఈ మాట చాలా జాగ్రత్తగా వినాలి. ఎక్కడ తీసుకెళ్తున్నాను అనుకోవద్దు. దృష్టి పెడితే ఒక ట్రాక్ లోకి వస్తారు. ఆ రోజుల్లో సమృద్ధి ఉందట. ఏముందండి? ఆ రోజుల్లో ఎప్పుడో 1000 సంవత్సరాలకు పూర్వము మనం అనుకుందాం. ఈ రోజు అంటే మనం ఇష్టం ఏదో తినడానికి కష్టమైందండి. ఆ రోజుల్లో ఎంత సారవంతమైన పరిస్థితులు ఉన్నాయో. చక్కని ఆ సహజ సిద్ధమైన పంట తినేవారు,
సహజ సిద్ధమైనటువంటి వనరులు ఉండేవి, అడవి నిండా జంతువులు ఉండేవి, కోళ్లు ఉండేవి, దిప్పులుండేవి, ఏమైనా తినేవారండి. చాలా సమృద్ధి ఉండే అని. ఏం మనకు లేదా సమృద్ధి? చెప్పండి. మన పూర్వం మీరు ఎప్పుడైనా విన్నారా? పిల్లల్ని ఎరా అబ్బాయి పప్పు కూడా ఎప్పుడు ఎడతావు అంటారు. పప్పు భోజనం ఎప్పుడు ఎడతారు అంటే ఏంటి చెప్పండి? ఎందుకన్నారు చెప్పాల మాట. పప్పు భోజనం అంటే ఒక 100 ఏళ్ల క్రితం వెళ్ళిపోయారు అనుకోండి. ఒక 100 ఏళ్ల క్రితం మంచి రైస్ లో పప్పు వేసుకుని తింటాం అంటే కాస్ట్లీ మీల్ ఆ రోజు. ఏమండి? పప్పు భోజనం అంటే కాస్ట్లీ మీల్ అది ఆ రోజు. ఆ రోజుల్లో వేరే వేరే ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. చక్కని వరి అన్నంతో చక్కని పప్పు వేసుకుని తింటాం అంటే పెళ్లిళ్ళలో చేసేవారు ఆ పని. ఇప్పుడంటే తినరనుకోండి పిల్లలు పప్పు వేసుకుంటేనే. ఏమండి? చికెన్ ఉంటేనే గానీ తినరు. ఒక 100 ఏళ్లలోనే ఎంత వ్యత్యాసం వచ్చింది చూసారా? అంటే మనం ఏమనుకోవచ్చు, బహుశా అవి కరువు దినాలు అనుకోవచ్చు. ఏమండి? ఆ రోజుల్లో పాపం ఎంత కష్టపడ్డారో అని. కానీ నోవాహు దినాల్లో ఏముందట, పశువులు చక్కగా ఉన్నాయట, పాలు ఇస్తున్నాయట. మీరు ఎప్పుడైనా గమనించారా? మా చిన్నతనంలో నా వరకే ఒక మాట వినిపించేది, ఇంట్లో పెరుగైపోయింది, పాలైపోయినాయి, తోడు చుక్క లేదనేవారు. మీరు ఎప్పుడైనా విన్నారో లేదో? ఇప్పుడైతే ఖచ్చితంగా లేదా మాట. 2 నిమిషాలు పక్కనున్న షాప్కి వెళ్తే చక్కమని తీసేస్తాడు పాల ప్యాకెట్, పెరుగు ప్యాకెట్, అన్లిమిటెడ్. అదేంటో తెలియట్లేదు. మా చిన్నప్పుడు ఎక్కువగా గేదెలు కనిపిస్తా ఉండేవి కదా, గేదెలు ఎక్కువ ఉండేవి, ఆవులు ఉండేవి. ఇంట్లో మ్యాక్సిమం చాలా ఇళ్లలో పాడి ఉండేది. ఇప్పుడు పాడి లేదు, గేదెలు లేవు, కానీ పాలు ఎక్కువ అయిపోయి ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియట్లేదు అవి. అవునా కాదా? గేదెలు లేవు, పాలు లేవు, ఆవులు లేవు, పాడి లేదు, కానీ పాలు మాత్రం ఎక్కువ ఉన్నాయి. ఆ రోజుల్లో ఉన్న రోజుల్లో ఓ టైం దాడితే దొరికేవి కాదు కదా. ఎవరైనా సడన్ గా వస్తే కాఫీ టీలు పెట్టాలంటే పక్కింటికి వెళ్ళి తెచ్చుకున్న స్థితులు ఉన్నాయి. ఎవరెవరిని అడగట్లేదు, 2 నిమిషాలు పక్క షాప్ లో దొరుకుతాయి. అదేమైందన్న తర్వాత విషయం. అది విషమా, లేకపోతే పౌడరా, లేకపోతే కెమికలా, ఇంకొకటా లేదా అన్నది తర్వాత విషయం. కానీ జాగ్రత్త, సమృద్ధిలో నువ్వు ఉన్నావు. ఇప్పుడు ఈరోజు కన్ను మిన్ను కనబడట్లేదు ఎవరికి, ఆకలి బాధలు లేవు కదా. ఈరోజు మనం చూస్తాం, ఆ యూట్యూబ్ లో ఆన్ చేస్తే ఉదయం 4 AM బిర్యానీ అట. 4 గంటలకు బిర్యానీ ఎవడు తింటున్నాడు మరి? అవునా కదా? ఉదయం 4 AM బిర్యానీ, 7 AM బిర్యానీ. ఇప్పుడు బిర్యానీ అంటే మా వరకు కూడా పెళ్లిళ్ళు అఫీషియల్ గా తినేవాళ్ళు. ఇప్పుడు బిర్యానీ లేకుండా తినేవాళ్ళు లేడు అనుకుంటున్నాను నాకు తెలిసి ప్రతిరోజు. అవునా కదా? పిల్లల్ని కన్విన్స్ చేయలేక తల్లిదండ్రులు నానా యాతన పడిపోతున్నారు, చికెన్ తేలాక అవి తేలాక కదా. ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నామంటే సమృద్ధిలో మనం ఉన్నాం. అంచె దినములలో, నోవాహు దినములలో జరిగినట్టు రికార్డు పరిశీలన చేయండి. ఆ రోజు ఎంత సమృద్ధి ఉందో కదా. మనం తినేది విషమో లేకపోతే ఇంకొకటో, క్యాన్సరో మనకు అనవసరం. చికెన్ ఏమన్నా కరువు ఉందా చెప్పండి? ఒకప్పుడు చికెన్ తినాలంటే ఎప్పుడో చుట్టాలు వచ్చినప్పుడు లేకపోతే ప్రత్యేక పరిస్థితుల్లో పెంచుకున్న వాటిని చేసేవారు. ఇప్పుడెంతండి? ఇంటి పక్కకి వెళ్ళాల చిటికెత్తే చికెన్, సమృద్ధి, అన్లిమిటెడ్, దానికి ఏం కొరత ఏమీ లేదు ఈ రోజు కదా. అంటే పరిస్థితులు ఎలా ఉన్నాయంటే దేవునికి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి, దేవునికి ఇచ్చిన సాంకేతికతను బట్టి, దేవునికి ఇచ్చిన వనరులను బట్టి, దేవునికి ఇచ్చిన ఎబిలిటీని బట్టి ఏం తెలుసుకుంటున్నావు నువ్వు? ఈరోజు దేవుడు లేని సమాజాన్ని మనిషి తయారు చేసుకోవటానికి ఇష్టపడుతున్నాడు. ప్రియులరా గమనించండి, నువ్వెంత ఎదిగినప్పటికీ కూడా, ఈ శరీరాన్ని ఎంత పోషించినప్పటికీ కూడా, ఎన్ని రుచులిచ్చినప్పటికీ కూడా ఇది మరలా మంచికి మార్చవలసిందే. ఆ జ్ఞానం రావట్లేదు చాలా మందికి. ఏమండి? ఈ శరీరము ఎన్ని రకాలైనటువంటి తైలాలు పోసినా, ఎన్ని రకాలైనటువంటి సుగంధాలు పోసినా, ఎన్ని రకాలైన పానీయాలు పోసినా, ఎన్ని రకాలైన ఆహారాలు పోసినా ఈ శరీరము మరలా మంచికి మార్చవలసిందే. ప్రియులారా గమనించండి. కానీ మనిషి ఈ సమృద్ధిలో గమ్యాన్ని మర్చిపోతున్నాడు. మనిషి సమృద్ధిలో అంతాన్ని మర్చిపోతున్నాడు. మనిషి సమృద్ధిలో దేవుణ్ణి మర్చిపోతున్నాడు కదా. సామెతల గ్రంథంలో కడుపు నిండిన వాడు తేనెపట్టునైనా తొక్కేస్తాడండి. అవునా కాదా? కడుపు తిండినవాడు తేనెపట్టును కూడా తొక్కేస్తాడట. ఈరోజు చాలా మందికి సమృద్ధి ఎక్కువైపోయింది, మాటినట్లేదు. ప్రియ దేవుని బిడ్డ జాగ్రత్త. దేవుడు నిన్ను పోషించేటటువంటి వాడు, సమస్తమునకు ఆధారభూతుడు ఆయనే. నువ్వెంతైనా భుజించు, ఎంతైనా సంతోషించు. దేవుని వాక్యమే చెప్తుంది, అయ్యా సంతోషించుడి, మరలా చెప్తును ఎల్లప్పుడూ కూడా మీరు ఆనందించాలనే దేవుని వాక్యం చెప్తుంది. ఆ సంతోషంలో ఒకవేళ దేవుని మర్చిపోతున్నావేమో,
నోవాహు కాలంలో ప్రజలు ఆ స్థితికే వచ్చారు. అభివృద్ధి చెందుతూ మనం లైన్ చూసినప్పుడు చాలా డెవలప్మెంట్ కి వెళ్ళిపోతున్నారు, సమృద్ధిలోనికి వెళ్ళిపోతున్నారు. ఏ సమృద్ధి అయ్యా? దేవుడు లేనటువంటి సమృద్ధి ఎప్పటికీ ప్రమాదమే. ఈరోజు మనిషి అనుకుంటున్నాడు కదా, అయ్యా మనిషి హ్యాపీగా ఉండాలంటే, నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటది, చాలా మంది దైవజనులు సైతం దేవుని సన్నిధికి వచ్చాక బిడ్డలు దేని కొరకు ప్రార్థించాలి, ఒక క్లారిటీ కావాలంటే వారికి ఉండేటువంటి భూ సంబంధమైన కంఫర్ట్ గురించే ప్రార్థన చేస్తున్నారు. భూ సంబంధంగా ఏది సౌఖ్యంగా ఉండాలో దాని గురించి ఏకరో పెట్టేస్తున్నారు. అదానికి కావాల్సింది అయ్యా ఆత్మీయత లేదయ్యా, అయ్యా వాక్యం కరువైపోతుంది, రక్షణ కరువైపోతుంది, ఈ ప్రార్థనలు లేవు. ఒక ఆయన లేచి ఇదిగో నీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ చెప్తాడు ఒక ఆయన ఇంకొకటి ఏదో చెప్తాడు. దేని కొరకు? ఎప్పుడైనా లేచి అయ్యా పలానా వ్యక్తి ఇదిగో నువ్వు ఈ యొక్క బలహీనత పాపంతో నువ్వు పెనుగులాడుతున్నావు, దేవుడు చెప్తున్నాడు నేడే ఆ బలహీనత నుంచి విడుదల పొందని చెప్పేవాళ్ళు ఉన్నారా? ఏదైతే బలహీనత ఉందో, ఏదైతే సుఖానుభవం ఉందో దాని గురించి ప్రకటిస్తున్నారు. అయ్యా ఇదిగో నీ సమస్యలకు నిరుద్యోగం కారణమైపోతే ఇప్పుడే ఉద్యోగం, అదానికి చెప్పేది, ప్రభు చెప్పేది అదా. ప్రియులారా గమనించండి, అయ్యా ఈ భూమి మీద ఉండేటువంటి అతి కొద్ది కాలంలో నువ్వు ఎలా జీవించినా ఎంతకంటే ఎక్కువ కాలం, శాశ్వత కాలం, అనంత కాలంలో ఉండే ఒక ప్లేస్ ఉంది కనుక ఆ ప్లేస్ లో నువ్వు ఎక్కడ తప్పిపోతావో, ఎక్కడ నరకంలో పడిపోతావో, ఎక్కడ నష్టపోతావో అని కన్న తండ్రి ఆ విషయాన్ని చెప్తుంటే హెచ్చరిక పోయింది. ఇప్పుడు నీ కన్నీటికి కారణం ఏమిటి? ఎవరు కన్నీటితో విత్తేది ఎవరో చెప్పండి. ఇప్పుడు దేని కొరకు కన్నీరు? అయ్యా నేను వ్యసనంలో పడిపోయి నేను కన్నీరు గారుస్తున్నారా? అయ్యా నేను దేవునికి దూరం అయిపోతున్నానయ్యా, అయ్యా నేను సంఘానికి దూరం అయిపోతున్నానయ్యా, అయ్యా నేను ప్రార్థించుకునే సమయం కరువైపోతుందయ్యా. ఎంతమంది కన్నీరు కార్చారు? కన్నీటితో విత్తేవారు అయ్యా మంచి ప్రతిఫలం కోస్తారు. దేవుని వాక్యం చెప్తుంది, సంగమా కన్నీరు కార్దాం, ఆత్మీయ ఉజ్జీవం కొరకు అయ్యా ఇదిగో రగిలే సంఘంగా మేము ఉండాలి, ఆత్మీయ జీవితాల్లో వెలిగింపబడాలి. అయ్యా ఇదిగో నోవాహు దినాలలో సమృద్ధి ఉన్నట్టే ఇంకా కరువైపోతుంది ఈరోజు కదా. విచిత్రమైన మాటలు వింటూ ఉంటాం యూట్యూబ్ లో. అప్పుడప్పుడు తెల్ల జుట్టు నల్లగా అయిపోయిందట ఒక ఆయనకి, పుట్టోడు పొడుగ్గా అయిపోయాడట ఒక ఆయన. ప్రియులారా విచిత్రమైన మాటలు. దేవునికి ఇచ్చిన రంగులో నువ్వే ఉండు, అది ఆయనకి ఇష్టం. కాకిపిల్ల కాకి ముద్ద అంటాం కదా. నువ్వు ఎలాగుంటే సమాజానికి నచ్చకపోతే ఉంది, నేను అలా తయారు చేసుకున్నాడు ఆయన. అలాగే ముద్దుగా ఉన్నావేమో నువ్వే పొజిషన్ లో ఉన్నావో అలాగే ముద్దు పెట్టుకుంటాడు ఆయన నిన్ను. ఆయనకి ఇష్టం అలా ఉండడం. అంతేగాని అయ్యయ్యో వెంటనే మొన్న ఎవరో చెప్తున్నారు, నేను అది చెప్పకూడదంట, అందులోకి వెళ్ళిపోతా. ఆ తైలం ఇచ్చుకుంటే నల్లగొన్నమ్మ తెల్లగా అయిపోయిందట, తెల్లగా అయిపోయిందట. అదో సాక్ష్యం. ఎంత భయంకరమైన పరిస్థితిలో నిన్ను నల్లగా ఎవరు చేశారు? నువ్వు మార్చడానికి ఆయన కదా. ఆయన చేసినప్పుడు నీకు బాధ ఏంటంటున్నా. అది ఆయనకి నచ్చిన రంగు, మనకు కావాలి, ఏ పెయింట్ కావాలో ఆ పెయింట్ వేసుకున్నాడు ఆయన. అవునా కదా? అలాగే ముద్దు పెట్టుకుంటాడు, అలాగే ఎత్తుకుంటాడు ఆయన. ప్రియులారా గమనించండి, నిన్ను ముద్దుమి వచ్చే వరకు ఆయన ఎత్తుకుంటాడు. ఒకవేళ ఎంత తెల్లగా ఉన్నవాళ్ళైనా వయసులో ఉన్నప్పుడే కనబడుతున్నారు తెల్లగానే. వృద్ధాప్యం వచ్చాక, రోగం వచ్చాక, పరిస్థితులు మారిపోతే లోకానికి నువ్వు నచ్చవు, కానీ ఆయనకి నచ్చుతావు. నువ్వు. ఎందుకంటే ఆయన ప్రేమ కలిగిన తండ్రి. ప్రియులారా గమనించండి, సమృద్ధిలో ఉన్నప్పుడు ఇంకా సమృద్ధి, ఏ సమృద్ధి కొరకు ప్రయాసపడుతున్నావో ఆ సమృద్ధి నోవాహు కాలంలో వారి ప్రళయం నుంచి వారిని కాపాడలేకపోయింది. ఈరోజు సమృద్ధి కొరకు పాకులాడితే మనం చూస్తున్నాం భయంకరమైనటువంటి పరిస్థితులు. అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో ఇలాగొక గాలొచ్చి కొట్టుకుపోతుందంటే, ఇలాగొచ్చి ఒక సునామీ కొట్టుకుపోతుంది. ఈ మధ్య మనం చూస్తున్నాం క్లౌడ్ బరస్ట్, భయంకరమైనటువంటి ఒకేసారి నదంత వర్షం ఊరి మీద పడిపోతే ఊరంతా కొట్టుకుపోతుంది. క్లౌడ్ బరస్ట్. వైనాడ్ కేరళలో జరిగింది అదే. వ్యాలీ అంతా ఊళ్ళు కొట్టుకుపోయింది. నేను వెళ్ళాను వాడికి ఆహారం అందించడానికి. వెళితే ఆ వ్యాలీలో కొన్ని ఊళ్ళు కనీసం వరద వచ్చినప్పుడు ఆ ఇళ్లలో ఉండేవారు ఎక్కడికైనా మెరక ప్రాంతానికి వెళితే వాళ్ళకి ఏదైనా సహాయం చేయడానికి ఉంటది. సహాయం చేయడానికి వెళితే ఊరు లేదు, మనుషులు లేరు, ఇల్లు లేదు, వాకలు ఏమీ లేదు. ఇంకెవరికి సాయం చేస్తాం? ఊళ్ళే కొట్టుకుపోయినాయి వైనాడులో పరిస్థితి.
సమృద్ధి ఏమైపోయింది? ప్రపంచంలో అనేక దేశాల వారు చూడటానికి వెళ్లేవారు. వైనాడు ప్రాంతంలో ఆహ్లాదకరమైనటువంటి వ్యాలీస్, కోట్లాది రూపాయలు వ్యాపారం జరిగేటువంటి ప్రదేశాలు ఒక్కసారిగా వెళితే శవాల దెబ్బలైపోయినాయి. కొట్టుకుపోయిందంతా కూడా. ఏమైపోయింది? సౌందర్యం ఏమైంది? నీ సమృద్ధి ఏమైంది అనుకుందాం. ఈరోజు ప్రభు రాకడలో పేతురు గారు అంటారు కదా, పంచభూతములు మికిటమైన వేండ్రముతో లయమైపోతాయి. శాశ్వతమైంది ఏది? పౌలు గారు అంటున్నారు, అయ్యా ఏది శాశ్వతమైందో, ఏది పవిత్రమైందో, ఏది ఖ్యాతి కలిగిందో, ఏది రమ్యమైనదో వాటి మీద దృష్టి ఉంచండి అయ్యా, వాటి కొరకు ప్రార్థన చేయండి అయ్యా. నువ్వు చేసే ప్రార్థన, చేసే పోరాటం. ఒకవేళ ఉద్యోగం కోసం నువ్వు ప్రార్థన చేస్తే ఉద్యోగం ఎంతకాలం చేస్తావు? శాశ్వతమైందా? చేయొద్దని చెప్పట్లేదు, చేయొద్దని చెప్పట్లేదు. శాశ్వతమైంది మర్చిపోవద్దని చెప్తున్నాం. దేవుని వాక్యం. నీ యొక్క వివాహం కోసం ప్రార్థన చేయొద్దని చెప్పట్లేదు. గొర్రెపిల్ల విందును మర్చిపోవద్దని చెప్తున్నాం. అవునంటారా కాదంటారా? అయ్యా ఆ గొర్రెపిల్ల ఆ విందును మర్చిపోయి ఈ లోకంలో ఉండే పెళ్లి విందు వరకు నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ఏవి ఖ్యాతి కలిగినవో, ఏవి శాశ్వతమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి పవిత్ర కలిగినవో ఆలోచించే ఎబిలిటీ నీకు లేనట్టే. కన్నీటితో నువ్వు ప్రార్థన చేసేటప్పుడు, అయ్యా నేను ఎంతవరకు కన్నీరు కారుస్తానంటే నిత్యత్వం కొరకు కన్నీరు కార్చవా? అయ్యా ఇక్కడ ఉండేటువంటి కంఫర్ట్, నేను కన్నీరు కారిస్తేనే కానీ ఇది రాదు, ఉపవాసం పొందితేనే కానీ ఇది రాదు అన్నావు అనుకుంటే అది మాత్రం ఉచితంగా వస్తుందో చెప్పండి. అవునంటారా? ఎవరికైనా ఇక్కడ అనుకుంటాను నేను, ఎవరికైనా పేరు చెప్పయ్యా నీకు ఇదిగో దేవుడు గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తాను అనుకోండి, హ్యాపీ, సంతోషం. నేను కాదని అనట్లేదు. నేను చెప్పగలనా నీకు నిత్యత్వం గ్యారంటీ అని? నేను చెప్పగలనా నీకు పరలోకం గ్యారంటీ అని? వాట్ మై డ్యూటీస్, నా బాధ్యత ఏంటి చెప్పాలి. నిత్యత్వాన్ని నేను గుర్తు చేయాలి. నిత్యత్వాన్ని, అయ్యా అది తప్పిపోతున్నావేమో జాగ్రత్త. నువ్వు ఈ లోకంలో దీనికోసం ఎంత ప్రయాసపడుతున్నావో నువ్వు తెలుసుకో. నేను చాలాసార్లు చెప్తాను, ఒక ఇల్లు కట్టాలి అంటే కొంతమందికి వారి జీవిత కాల ప్రయాసది. అవునంటారా కంటారా? అసలు ఆషమాషి విషయం కాదు. ఇల్లు కట్టి చూడు చెప్పాలి, పెళ్లి చేసి చూడు అన్నారు. ఆషమాషి అండి? ఇల్లు కట్టాక మళ్ళీ ఎంతకాలం తీర్చాలి అప్పు? మాటలేం కాదు. అందుకే ఇల్లు కట్టి చూడి అన్నారు. తప్పేమీ లేదు. ఆ ఇంట్లో నువ్వు ఎంతకాలం ఉంటావు నా ప్రశ్న. నువ్వు కట్టిన ఇంట్లో నువ్వు ఎంతకాలం ఉంటావు? ఎన్ని సంవత్సరాలు? ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. మనం అనుకుందాం 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 70 సంవత్సరాల, నో ప్రాబ్లం. అనుకుందాం 100 సంవత్సరాలు వేసుకోండి. మనం కట్టిన ఇంట్లో మనం 100 ఏళ్ళు ఉంటాం అనుకోండి, తప్పేమీ లేదు. నేనే చెప్తాను. ఏమంటారు? ఆ 100 ఏళ్ళు ఉండే ఇల్లు కోసం రెక్కలు ముక్కలు చేసుకుని ఆకలితో కష్టపడి నానా సీవాట్లు తిని అప్పులోళ్ళతో తిట్టించుకుని సీట్లోళ్ళతో తిట్టించుకుని ఇల్లు కట్టించుకుని అన్ని చేస్తే 100 ఏళ్ళు ఉంటాం, తప్పేమీ లేదు. పరలోకంలో ఎంతకాలం ఉంటాం చెప్పాలి. మరి దానికోసం ఎంత కష్టపడాలి? వెరీ సింపుల్ రీజన్. 100 ఏళ్ళు ఉండే ఇంటి కోసం నువ్వు ఎంత కష్టపడ్డావో, ఎంత కన్నీరు గార్చావో, ఎంత ప్రయాసపడ్డావో తప్పేమీ లేదు. మరి శాశ్వతంగా ఉండే ఇల్లు ఒకటి ఉంది కదా, ఆ శాశ్వతమైన ఇంటి కోసం అప్పుడు ఎంత కష్టపడాలి? ఎప్పుడు? జాగ్రత్త. ఇదే దేవుని వాక్యం చెప్పేది. ఇదే నోవాహు దినములలో సమృద్ధి ఉంది. ఈరోజు సమృద్ధి ఉంది కదా. పరిస్థితులు మారిపోయినాయి. బట్టలు కొనాలంటే పెళ్లికో, క్రిస్మస్కో, పండక్కో వచ్చేది, పుట్టినరోజుకో. ఇప్పుడు ఇలాగే వెళ్తే కొత్త డ్రెస్, అలాగే వెళ్తే కొత్త డ్రెస్. అలా వెళ్ళేది కూడా లేదులేండి. ఇలా పెడుతున్నారు, ఆర్డర్ ఏదో పెడుతున్నారు మొబైల్లో. ఆర్డర్ పెట్టావా అంటున్నారు అంతే. ఫలానమ్మ ఆ టీవీలో కనిపించేసరికి పిల్లలు తడుముకుంటున్నారు. ఆగదు, అలా చూడు, సేమ్ ఓకే, ఇంటికి వస్తే డబ్బులు ఇచ్చేయటమే. సేమ్ పరిస్థితులు. సమృద్ధి తప్పేమీ లేదు, ఆనందించు. కానీ ఇదేది శాశ్వతం కాదు. ఆ రోజు అదే అనుకున్నారు నోవాహు దినాల్లో. అబ్బా ఎంత సంతోషంగా ఉందండి, అయ్యా ఆనందంగా ఉందండి. రండి చూద్దాం. ఆది కాండము 4వ అధ్యాయము 22వ వచనం. అతడు పదును గల ఇనుపు పనిముట్లను చేయవాడు. రైట్. ఈ బికేమ్ టెక్నాలజీలోకి వెళ్ళిపోయాడు. మన టెక్నాలజీ ఎక్కడ దాకా వచ్చిందండి ఇప్పుడు? ఏఐ. ఏమన్నారు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇక్కడ కొంతమందికి పెద్దవాళ్ళకి తెలియకపోవచ్చు, నా బోటోళ్ళకి, పిల్లలకి తెలిసి ఏఐ అంటూ. అవునా కదా? ఇంతకు ముందు మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, ఇంతకు ముందు ఎవరన్నా పిల్ల అత్తోరింటికి వెళ్ళాక
అత్తోరు గాని, అమ్మా నువ్వు అర్జెంటుగా ఇదిగో ఎండ్రాయిలు బీరకాయ వండమన్నారు అనుకో, వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి అమ్మ ఎండ్రాయిలు బీరకాయ అన్నారు, ఏ రోజు నేను ఇంటికి దాకా లెగలేదు, అన్ని నువ్వే చేశావు, నాకు గిన్నెలు కడవడం కూడా రాదు, కొంచెం చెప్పమ్మా అంటే ఏదో 2 తిట్టుకుని ఇదిగో అందులో ఇది పోయి అది పోయి అదని చెప్పేవారు. అక్కడి నుంచి ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చింది? అమ్మ పని ఏమీ లేదు, యూట్యూబ్ లో కొడుతున్నారు. ఎండ్రాయిలు గోంగూర అన్నారు అనుకోండి, ఏమండి ఎండ్రాయిలు బీరకాయ అన్నారు అనుకోండి, వస్తుందా రాదా? వచ్చేస్తుంది. ఇక అమ్మ పని లేదు. ఇప్పుడు ఏమంటారు? వివరంగా వస్తుంది. ఇప్పుడు ఎలాంటిది తెలుసా? అసలు మనిషి అన్నవాడు వండను వంట ఏదన్నా ఉందనుకోండి, అది అడిగితే చెప్తుంది అనమాట. ఏతో మనిషి మాట్లాడినట్టు మాట్లాడాలి కదా. ఇందులో కొద్దిగా ఉప్పు తగ్గించి మసాలా ఎక్కువ వేసిన వంట ఏదైనా ఉంటే చెప్పు అంటే అప్పుడు సలహాలు ఇస్తా ఉంటుంది మనకి. వెతుకులాట కాదు ఇది, టెక్నాలజీ పెరిగిపోయింది. రాబోయే కాలంలో ఏదైనా సరే కదా, దొంగలు పట్టుకోవాలంటే టెక్నాలజీ వెరీ సింపుల్ కదా. ఏదైనా సరే ఆపరేషన్ చేయాలి అంటే టెక్నాలజీ, ఇంకేం లేదు. మనిషిని తీసుకెళ్లి ఆ మిషన్ లో పెడితే అది కోసేస్తుందో కుట్టేస్తుందో ఒకసారి బయటపడేది మిషన్ అంతా కూడా. ఇంకేం లేదు, 2 నిమిషాలు అయిపోయే పనులు. టెక్నాలజీ ఆ రోజుల్లో కూడా అలాగే పెరిగిందట. టెక్నాలజీ ఏం చేసింది ఇప్పుడు మనిషిని? చెప్పాలి. టెక్నాలజీ ఏం చేసింది ఇప్పుడు మనిషి? మనం ప్రారంభంలో అనుకున్నాం, విత్తనాలు ఏం చేయాలంటే ఆ ముళ్ళ పొదలను దాటుకుని రావాలి. ఇందాక చూసాం, సమృద్ధిని దాటుకుని రావాలి, టెక్నాలజీని దాటుకుని రావాలి, ఏఐని దాటుకుని రావాలి. చాలా మంది అక్కడే ఆగిపోతున్నారు. ఎందుకంటే అయ్యా ఇది మాకు సేఫ్ జోన్, బాగుంది. నువ్వు బాగున్న సేఫ్ జోన్ ఇట్స్ టెంపరీ. చాలా సార్లు చెప్తా ఉంటాను, అయ్యా దేవుని దృష్టిలో ఒక దినం 1000 సంవత్సరాలు, 1000 దినాలు 1000 సంవత్సరాలు ఒక దినం అట. యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళి, ప్రభువా ఈ భూమి మీద పాపం పెరిగిపోయింది కదా, నాశనం చేసే ప్రభువా అంటే అంటాడు ఆయన, ఏముంది ఆయన 2 రోజులు అయింది కదా నేను పరలోకానికి వచ్చి. అదేంటి ప్రభువా 2000 సంవత్సరాలు అయింది కదా. దీర్ఘశాంతము ప్రేమ ఏం చేస్తుందంటే, అయ్యా 1000 సంవత్సరాలను ఒక రోజులాగే చూపిస్తుందట. ఇంకా ఇద్దాం బిడ్డలకు సమయం, ఇంకా ఇద్దాం, కానీ తస్మాత్ జాగ్రత్త, రావటం నిజం, ఆలస్యం అవుతుందేమో, ప్రభు రాక నిజం. ఒకవేళ గనక నువ్వు యూట్యూబ్ లో తేలిపోతున్నావేమో, ఇన్స్టాగ్రామ్ లో తేలిపోతున్నావేమో, సీరియల్స్ లో, టీవీలో మరేదైనా కంఫర్ట్ జోన్ అని అనుకుంటున్నావేమో. ఎంత టెక్నాలజీ వచ్చినా ఈరోజు మన రాష్ట్రాల్లో, మన ప్రాంతాల్లో, మన ఊళ్ళల్లో కూడా గంజాయి వచ్చిందట. నేను ఎప్పుడు చూడలేదు. ఎలా ఉంటుందట గంజాయి? చాక్లెట్స్ లో ఉంటుందట. ఎవడు గుర్తుపట్టడట. చాక్లెట్ తింటే చాలు ఎవడని చూసి ఇది చాక్లెట్ అనుకుంటా. ఇంకో రూపంలో ఉంటుందట, సిగరెట్ లా ఉంటుందట, ఏదోలాగా ఉంటుందట. టెక్నాలజీ ఎన్ని రకాల తలలు, ఎర్రి తలలు వేసేసిందంటే మనిషిని ఎలాగో భ్రష్టత్వానికి నడిపించాలో అంతలాగా నడిపించింది. మనిషి పాడైపోతున్నాయి. ఈరోజు జోదం ఆడాలి, పేకాడాలి అంటే ఎక్కడికో వెళ్లి దొంగసోట్లుగా కొబ్బరి తోటలోనో ఆ తోటలోనో పేకాడేవారు. అది పట్టుకుంటే పెద్ద నేరం. ఇప్పుడు ఎవడింట్లో ఆడే పేకాడుతున్నారు, ఫోన్లో పట్టుకుని. ఫోనే అంతా బెట్టింగే. 2 నిమిషాలు, రెండో కంటోడికి తెలీదు. ఎప్పుడు తెలుస్తుంది తెలుసా? ఇల్లు అంతా రోడ్డు ఎక్కకప్పుడు తెలుస్తుంది. కుర్రోడు మంచోడేనండి, ఎప్పుడు అలా అనుకోలేదు. అలా అనుకోలేదా? ఇదిగో రిజల్ట్ ఏం జరిగింది. ఇప్పుడు బెట్టింగ్ లోకి కుర్రోడు పట్టుకున్నాడు, మొబైల్ పట్టుకుని. తల్లిదండ్రులు చేసినోడు, చెయ్యినోడు, నేరం చేయనోడు కూడా అందరూ రోడ్డు ఎక్కవలసిందే ఒకటి చేసిన పాపానికి. టెక్నాలజీ చేసినటువంటి నేరం ఈరోజు ఫోన్ చేతిలో ఉంటే చాలు. ఇంతకు ముందు ఆడపిల్లలు గాని మగపిల్లలు గాని ఇల్లు దాటకుండా ఉన్నారంటే గొప్పగా చెప్పుకునేవారు తల్లిదండ్రులు. అయ్యా మా ఆడపిల్ల కనీసం గడప దాటదండి. ఇప్పుడు గడప దాటకపోతే భయం వేస్తుంది, గదిలో కూర్చుని మొబైల్ పట్టుకుని ఏం చేస్తుందని. అవునా కదా? భయం. అమ్మ ఈ పిల్ల మొబైల్ పట్టుకుని ఇంట్లో ఉందంటే ఏదో భయం, ఏదో తేడా జరుగుతుంది. ఒకప్పుడు లేదో పరిస్థితి. టెక్నాలజీ పెరుగుతుంది. ఏం జరుగుతుందయ్యా అంటే నీ చుట్టూ అపవాది అలుముకుంటున్నాడు. ఈజీ. అందుకే చాలా సార్లు మనం ఆలోచన చేస్తే మొబైల్ ఇస్ అ డేంజర్. 10 ఆజ్ఞలు అతిక్రమించేటటువంటి ద ఫస్ట్ పార్ట్. గడప దాటకుండా ప్రపంచాలు చూపించేది ఇది. జాగ్రత్త అనుకుంటున్నారు. మొబైల్ అంటే ఏదో సరదా అనుకుంటున్నారేమో. కొన్ని విషయాలు ఒక పరిధి దాటాక మాత్రమే తెలుసుకోవాల్సిన విషయాలు అసలు పరిధి దాటకుండానే ఎన్ని విషయాలైనా తెలియపరిచేటటువంటి భయంకరమైన సాధనం. ఒక సిస్టమ్ ఉండేది. ఏ వయసు వారు ఆ ఆనందాలు, ఏ వయసు వారు ఆ పనులు అనేటువంటిది ఇప్పుడు ఏమీ లేదు ఇక్కడ. వన్స్ మొబైల్ ఓపెన్ చేస్తే ఏమీ లేదు ఇక. టెక్నాలజీ పెరిగింది దేని కొరకు? ఆ రోజుల్లో కూడా టెక్నాలజీ పెరిగిందట.
దేవుడు మర్చిపోయారు. ఈరోజు మనలో ఉండే సమస్య అదే. ఏంటయ్యా సమస్య అంటే, అయ్యా ఇదిగో ప్రార్థించడానికి సమయం లేదు, అయ్యా దేవుని సన్నిధికి రావడానికి సమయం లేదు. మరి దేనికి ఉంది సమయం? మొబైల్లో కూర్చొని గంటలు రీల్స్ చూడడానికి ఉందా? ఇన్స్టాగ్రామ్ చూడడానికి ఉందా సమయం? ఒకసారి ఎస్టిమేట్ చేసుకున్నాం, ఒక వ్యక్తి పర్ డేలో ఎంత సమయాన్ని మొబైల్ కేటాయిస్తున్నాడు. ఒక వ్యక్తి ఒక యాప్ ఏదైనా సరే మీరు తీసుకోండి, మేబీ అది ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, వాట్ ఎవర్ ఇట్ మేబీ, అది దాంట్లో నువ్వు ఎంత సమయాన్ని కేటాయిస్తున్నావు? అందులో కొద్ది సమయమైనా దేవునికి ఇచ్చావా? అదే నీ ముళ్ళకంచె. దాన్ని దాటుకుని రాలేకపోతున్నావు. భయంకరమైన స్నేహాలు, చెడ్డ స్నేహాలు, జోదము, అశ్లీలత, చెడ్డ పనులు, శరీర కార్యాలు ఒక్క మొబైల్ ఎన్ని జరుగుతున్నాయండి? ఎన్ని జరుగుతున్నాయి? వీటన్నిటిని దాటుకుని బయటికి రావాల్సిన పరిస్థితి నోవాహు దినములలో ఉన్నట్టుగానే ఈ దినంలో ఉన్నారండి మనిషి. సమయం లేదు ఆ రోజుల్లో. అభివృద్ధి చెందేశాడు మనిషి. అయ్యా ఏదైనా చేయొచ్చు అనుకుని. ఈరోజు మనిషి నేను కంఫర్ట్ గా ఉండాలి అని అంటే, మనిషి ఏదున్నా లేకపోయినా సరే కంఫర్ట్ గా నివాసం ఉండాలి, సౌకర్యవంతమైనటువంటి నివాసం ఉండాలి, మొబైల్ ఫోన్ ఉండాలి, వాహనం ఉండాలి, చక్కని ఆహారం ఉండాలి. దీని కొరకు మనిషి పరిగెడుతున్నాడు, టెక్నాలజీ కోసం పరిగెడుతున్నాడు. ఒకప్పుడు మనిషి కష్టం అంటే కడుపు నిండడానికి ఒక సామెత ఉండేది కదా, కోటి విద్యలు. అంతేనా? ఇప్పుడండి, ఇప్పుడు ఆ మాట మనం చెప్పగలమా? చెప్పండి. కోటి విద్యలు కూటి కొరకని ఇప్పుడు ఎవరైనా మనం చెప్పగలమా మాట? ఎందుకని? ఒకప్పుడు అన్ని చేసి కడుపు నిండా భోజనం చేయటానికి అనేది సామెత. ఇప్పుడు ఏం చేయాలి చెప్పాలి? మనం కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకుని మనం ఫోన్ బిల్లులు కట్టుకోవాలి, ఫోన్ ఇన్స్టాల్మెంట్ కట్టుకోవాలి, కేబుల్ బిల్లులు కట్టుకోవాలి, ఆ బిల్లులు కట్టుకోవాలి. వీటి కోసమే గమనించండి. క్రెడిట్ కార్డు బ్యాలెన్స్ కొట్టుకోవాలి, ఇంకొకటి కట్టాలి, ఇది కట్టాలి. మనిషి పడేటువంటి కష్టం ఏంటంటే ఇట్స్ కంఫర్ట్ జోన్. ఒక మనిషి ఒక సోమరితనంలోకి వెళ్ళిపోతున్నాడు. ఎప్పుడైనా మనం పరిశీలన చేసుకుందాం, ఆత్మ పరిశీలన చేద్దాం. అయ్యా నా కష్టం ఎందుకు? నేను దేని కొరకు ప్రయాసపడుతున్నాను? చాలా మంది తల్లులు, తండ్రులు, అయ్యా ఇదిగో ఫలానా వాళ్ళు పిల్లలే ఫలానా ఫోన్ వాడుతున్నారండి, అందుకని వాళ్ళకు పోటీగా మా పిల్లలు కూడా ఈ ఫోన్ చాలా గర్వంగా చెప్పుకుంటారు. ఏమంటే మొన్నేనండి మా పిల్లోడికి ఐఫోన్ కొనిచ్చాను 1,00,000 రూపాయలు పెట్టి. నీ మొహం పెట్టుకుని ఎప్పుడైనా బైబిల్ పట్టుకుని చదివించావా? బైబిల్ అలవాటు చేసావా? ఖచ్చితంగా పట్టుకున్నావా? అయ్యా ఇదిగో ఉదయాన్నే నువ్వు బైబిల్ చదవాలి, ప్రార్థించాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి, గ్రంథాన్ని తెరవాలి. గట్టిగా ఇస్తాడు. ఏమంటాడు తెలుసా? నువ్వు ఇచ్చిన ఫోన్లో ఉంది బైబిల్ అంటాడు. ఏమంటాడు? నువ్వు ఇచ్చిన ఫోన్లో నేను ఇన్స్టాల్ చేశాను బైబిల్ అంటాడు. అదొక సాకు. అందరూ మునిగిపోతున్నారు. నేను ఈ మధ్య అదే సౌత్ ఆఫ్రికా అనుకుంటా, అది ఒక వీడియో చూస్తుంటే అందులో ఒక అటెండెంట్ ఉన్నాడు, సహాయకుడు. అతను ఏం చేస్తున్నాడో తెలుసా? కొన్ని బైబిల్ సంఖ్యలో పెట్టుకున్నాడు. మళ్ళాగా ఇలాగ అందరూ కూర్చున్నారు. కూర్చుంటే ఎవరైతే మొబైల్ చూస్తున్నారో వెళ్ళి ఒక్కసారిగా మొబైల్ తీసి ఆయన దగ్గర ఉన్న బైబిల్ చేతిలో పెడుతున్నాడు. ఇట్స్ ఎ కైండ్ ప్రాక్టీస్ కదా. ఇప్పుడు మనం కూడా ఇలా మొబైల్ పట్టుకున్నాం అనుకోండి, వాడు చూసేది వాక్యమా, బైబిల్ యాప్, ఇన్స్టాగ్రామా, ఇంకొకటి ఏదైనా ఫ్రెండ్ చాటింగ్, ఫ్రెండ్ రిప్లై ఇస్తున్నాడా, నీ మైండ్ డైవర్ట్ చేస్తుంది కనుక అందుకని ఈ బైబిల్ అనేది యాప్ ఈ మొబైల్స్ పక్కన పెట్టేద్దాం. ఇదిగో ఇది పట్టుకుందాం. ఎంత టెక్నాలజీ ఉన్నా మరొకటి ఉన్నా సరే బైబిల్ ఇస్ బైబిల్, ఇదే పట్టుకుందాం. ఎందుకనంటే ఒకసారి కనుక నువ్వు ఇది ఓపెన్ చేస్తే నీకు తెలియకుండా ఏదో మూల నుంచి మెసేజ్ వచ్చి పడిపోతాయి. అది మళ్ళీ తెరిచేదాకా మనశ్శాంతి ఉండదు. అందులో ఏముందో అది చదవాలి, మళ్ళీ రిప్లై పెట్టాలి. అందుకని స్విచ్ ఆఫ్ యువర్ మొబైల్, ఆపేసి బైబిల్ గ్రంథం తెరవండి, కొంత సమయాన్ని కేటాయించండి. ఎందుకంటే ఇది రాను రాను ఒక ముళ్ళ కంచి ముళ్ళ పొద అయిపోయింది. దీన్ని దాటుకుని బయటికి రాలేకపోతున్నాం. దీని ఏమనుకుంటున్నాం అంటే, అయ్యా ఇది 1,00,000 రూపాయల ఫోన్ అండి, ఆహా చెప్పుకోవడానికి బాగానే ఉంది, నీ నాగరికత బాగానే ఉందయ్యా. నీ నాగరికత నిన్ను ఏం చేస్తుంది? నిన్ను దేవుని ఆత్మీయత ఉజ్జీవం నుంచి దూరం చేసి నిన్ను చల్లార్చేస్తుంది నిన్ను. కన్నీటి ప్రార్థన లేదు, ఆత్మీయ జీవితాలు లేవు, కంఫర్ట్ జోన్. అయ్యా ఎంత ఖరీదైన వస్త్రాలు, ఎంత చక్కని ఆభరణాలు, ఎలాంటి వాహనము, ఎలాంటి ఫోను, ఎలాంటి ఇల్లు, అది దేవుని ఆశీర్వాదం అనే భ్రమలోకి వెళ్ళిపోయింది అప్పుడే సమాజం. ఏదైనా ఉంటే అబ్బా ఆయన దేవుడు ఆశీర్వదించారండి. దేవుని ఆశీర్వదించే రూపాల గురించి బైబిల్ గ్రంథంలో ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. నోవాహు కాలంలో సమృద్ధి ఉంది, నోవాహు కాలంలో టెక్నాలజీ ఉంది. అంత మాత్రం చేత దేవుడు ఏమైనా వారిని సంతోషించారా? వారిని బట్టి అంటున్నారు, అయ్యా వారిని బట్టి ఆయన సంతాపపడెను.
వేదన పడుతున్నాడు, దుఃఖపడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఒకసారి ఆలోచన చేస్తే, అయ్యా మేము ఇంకా నోవాహు దినాల్లో ఉన్నట్టున్నామా, అధిగమించగలుగుతున్నామా, మునిగిపోయామా, బంధకాల్లో ఉన్నామా, ముళ్ళ కంచెలు మమ్మల్ని అదిమి పట్టినయా, మేము అధిగమించి బయటికి రాలేకపోతున్నామా? అయితే ఇదిగో మా కన్నీటి ప్రార్థన ద్వారా మీ పాద సన్నిధికి రావాలనుకుంటున్నాం. ఆత్మీయంగా బలం పొందుకోవటం అది ఆశీర్వాదం. ప్రియులారా గమనించండి, ఈ టెక్నాలజీని అభివృద్ధి చెందిన తర్వాత ఎంతమంది తల్లుల కన్నీళ్లలో మనం చూస్తున్నాం, కళ్ళలో నీళ్లు. అయ్యా మా బిడ్డ మొబైల్లో ఇదిగో పలానా యాప్ లో పలానా అప్పులు పాలైపోయాడు, బెట్టింగ్ లోకి వెళ్ళిపోయాడు, నా బిడ్డ పలానా వ్యసనంలో పడిపోయాడు, నా బిడ్డ చాలా రాష్ట్రాల్లో, చాలా కుటుంబాల్లో వింటున్న మాట. ప్రియులారా గమనించండి, నోవాహు దినాలంటే ఇవే. నోవాహు దినములలో ఉన్నప్పుడు ఇలాగూ జరిగినట్లయితే, అయ్యా ఇదిగో ఆ దినము కొరకు మేము సిద్ధపడే ప్రజలుగా, ప్రార్థించే ప్రజలుగా, గోజాడే ప్రజలుగా, యు ఆర్ ద మోడల్ ఫర్ ద సొసైటీ. సొసైటీకి నువ్వు ఒక మాదిరిగా మారిపో. సొసైటీని మాదిరిగా తీసుకోవద్దు. సొసైటీని మాదిరిగా తీసుకుంటే వారు మరులు గొల్పబడి, ఏడవబడి అపవాది ఈడ్చుకుపోతాడట. సొసైటీతో పరిగెడితే, టెక్నాలజీతో పరిగెడితే, ఫ్యాషన్తో పరిగెడితే, బిడ్లరా గమనించండి, పరిగెట్టేటటువంటి సమాజానికి నువ్వు ఒక మాదిరిగా ఉండటం అనేది ముఖ్యమైన విషయం. ఆదికాండము 4వ అధ్యాయము 23వ వచనం. లెమెకు ఓ సిల్లా, లెమెకు చాలండి, ఏమైందట? లెమెకు భార్యలారా, బహుభార్యత్వం, పొలోగమి ప్రారంభమైందట. ఏమాత్రము తక్కువ లేదు. అవునంటారా లేదా? చెప్పాలి. ఈరోజు స్నేహాలకి కరువు ఏమీ లేదు కదా. ఒక స్నేహం కాదు, 2 స్నేహం కాదు, జనం పెరిగిపోయారు, విస్తారమైన స్నేహాలు. ప్రియులారా గమనించండి, దేవుని ఆజ్ఞను అతిక్రమించే స్నేహాలు పెరిగిపోయినాయి కదా. దేవుని చట్టాలను అధిగమించే స్నేహాలు పెరిగిపోయినాయి. దేవుని వాక్యం చెప్పేది ఏమిటయ్యా అంటే, అయ్యా నిన్ను హత్య ఉండే స్నేహితుడు ఆయన. దేవుని స్నేహము నుంచి దూరపరిచే స్నేహాలు ఎన్ని పెరిగినా, ఈరోజు లోకంలో అది భార్యలు అని చెప్పబడిన లెమెకు విషయంలో, అది భర్తలైనా భార్యలైనా, యవన బిడ్డలైనా స్నేహితులైనా, ఎవరైనా సొలొమోను వలె బహుభార్యత్వంలోకి వెళ్ళిపోయినా, సొలొమోను దేవుని దగ్గర ప్రార్థన చేసేటప్పుడు, అయ్యా బాలుడను ఈ రాజ్యమును పరిపాలించేటటువంటి జ్ఞానం నాకు లేదు, జ్ఞానాన్ని అడిగాడు. జ్ఞానం ఏం చేస్తుంది తెలుసా? కొరింథీ పత్రికలో అంటారు, ఉప్పొంగు చేస్తుందట కదా. దేవుని నడిపింపు అడుగుంటే ఇంకోలా ఉండేదేమో. సొలొమోను ఏమడిగాడు? జ్ఞానం అడిగాడు. జ్ఞానం ఉప్పొంగ చేయను. జ్ఞానం ఏం చేస్తుంది చూసారా? పిల్లలు గమనించండి. ఇప్పుడు మనిషి తనకుండేటువంటి ఈ యొక్క అపరిమితమైనటువంటి అహంకారపు ఆలోచనలతో మనిషి పరిగెడితే ఏమనుకుంటున్నాడంటే, తన ఆనందాన్ని మల్టిప్లై చేసుకుంటున్నాడు కదా. ఉదాహరణకి ఆహారం గురించి ఒక మాట చెప్తాను. మీరు ఎక్కువగా హోటల్స్ లోకి వెళితే, లేదా పెళ్లిళ్ళలోకి వెళ్ళినా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మెనూ ఏమేశారు? మెనూలో ఏముండాలి చెప్పండి. ఇప్పుడు మనకి ఎవరైనా పెళ్లికో లేకపోతే పుట్టినరోజుకో మనల్ని పిలిచారనుకోండి, ఏదో ఆ చికెన్ బిర్యానీ వేశారనుకున్నారు అనుకోండి, ఒక్కసారిగా పెదవి విరుస్తారు. అంతేనా అంటారు. ఏముండాలి మరి? చికెన్ బిర్యానీ అంటే ఏముండాలి చెప్పండి? ఏముండాలి? అందులో పీత ఉండాలి, రొయ్యి ఉండాలి, ఏముండాలి? ఇంకేమన్నా మటన్ ఉండాలి, చికెన్ ఉండాలి. అంటే మనిషి దాహం ఎలా ఉందో చూడండి కదా. ఇందాక మనం అనుకున్నాం, ఒకప్పుడు ఎప్పుడో పప్పన్నం తింటే విందు భోజనం, కానీ ఈ రోజు ఎన్ని ఉండాలి? ఒక ఆకు మీద వాడు తిన్నా తినకపోయినా 15-20 ఐటమ్స్ ఉంటే సూపర్. అవే షుగర్లు, అవే బీపీలు, అవే థైరాయిడ్లు, అవే తెగుళ్లు కదా. అన్ని తినకూడదు మనిషి, అవునా కదా? మీకు తెలుసా లేదా? అన్ని తినకూడదు మనిషి. మనిషి అరాయించుకోవటానికి ఉన్నదే. పూర్వం మా ఊళ్ళో ఒక చెరువు ఉండేది. ఆ చెరువు సంవత్సరానికి ఒకసారి పట్టేవారు. శీతాకాలం తర్వాత వేసవకాలం దగ్గర చేసి చేపలు పట్టి ఇంటింటికి ఒక చేప ఇచ్చేవారు. అప్పుడే తినేవాళ్ళు. చేపలకు మళ్ళీ కనపడేవి కాదు. అంటే బహుశా ఈ ఏరియాలో ఎక్కువ ఉండొచ్చు, కానీ మాది రాజమండ్రి ఏరియాలో. ఆ తర్వాత ఇప్పుడు రేరుగా ఎప్పుడైనా గోదావరి చేపలు. కానీ ఇప్పుడు అలా కాదు, 24 hours ఫిష్, లైవ్ ఫిష్ అని బోర్డు ఎట్టాడు కదా. లైవ్ ఫిష్ మాకు ఇప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు. అంటే ఒక పరిధి, ఒక క్రమం ఉండేది ఒకప్పుడు. ఫలానా తినాలి అని అంటే మనకి బాగా తెలుసు.
సంక్రాంతి రోజుల్లో కొన్ని తిండి పదార్థాలు తింటా ఉంటాం. అలాగే క్రిస్మస్ వస్తే కొన్ని ఉండే. ఇప్పుడు ఏమీ లేవు. ఎప్పుడైనా ఎనీ టైం కదా. ఒక సిస్టమ్ ఏమైనా ఉందా చెప్పండి? పలానా వస్తువు పలానప్పుడే తినాలని ఏమన్నా ఉందా? ఎనీ టైం అవైలబుల్. అందుకే తెగుళ్ళు వస్తున్నాయి. అప్పుడు ఆరోగ్యంగా ఉన్నారు గతంలో, ఎందుకంటే దానికి ఒక పరిమితి ఉంది. ఈ ఐటమ్ ఇప్పుడే తినాలని అలాగే తినేవారు, అంతే కదా. ఉదాహరణకి రైతులు ఉండేవారు. నేను అదే అంటాను, సంక్రాంతి పండుగ అది ఒక రిలీజియస్ గా పక్కకు పెట్టుకుంటే, కామన్ గా రైతు ఏం చేసేవాడు? కష్టపడి రాత్రనక పగలనక చేలోనే పొలం మీద పంట మీద నిద్రపోయి ఆ పంటను తీసుకుని ఇంటికి వచ్చాక అప్పుడు కొత్త బట్టలు వేసుకుని ఆ పంట ఆనందంలో కడుపు నిండా రకరకాల ఆహారాలు తినేవాడు. అది సిస్టమ్. కానీ ఇప్పుడు ప్రతిరోజు సంక్రాంతి భోజనమే కదా, ప్రతిరోజు పెళ్లి భోజనమే, అవునా కాదా? వ్యత్యాసం తెలియట్లేదు. అందుకే రోగాలు వచ్చినాయి ఇప్పుడు, అందుకే హాస్పిటల్ పెరిగినాయి, అవునా కాదా? సమృద్ధిలో ఏం జరుగుతుంది? మనిషి నష్టపోతున్నాడు. అందుకని దేవుడు ఆజ్ఞాపించినప్పుడు ఆ గురి యొద్దకు పరిగెత్తేటప్పుడు తను తాను లిమిట్ చేసుకున్నాడట అపోస్తుడైనటువంటి పౌలు. కనుక మితముగా ఆత్మీయ జీవితంలో మితముగా, శారీరక జీవితాల్లో మితముగా మనిషికి ఆశకు అంతులేదు. ఇప్పుడు నేరాలు పెరిగిపోవడానికి గల కారణం ఏంటి చెప్పండి? నేరాలు పెరిగిపోవడానికి అన్యదిగా భావించొద్దు. ఈ మధ్యకాలంలో ఎంతో ఒక 1 year నుంచి అనుకుంటా చాలా మంది భార్యలు, నాకు తెలిసి ఒక 200 మంది భర్తలు చంపేశారట. చూశారా పేపర్లోని? దాని ప్రతిదానికి కారణం ఏమిటి? అపరిమితమైనటువంటి ఆనందం కావాలి వాళ్ళకి. అంటే దాన్ని మితం చేసుకోవట్లేదు. ఆ మితంలో ఉండడానికి అవకాశం లేదు. భార్య భర్తను చంపేసింది, ఒకళ్ళ ఇద్దరు కాదు, రికార్డులు పెరిగిపోయినాయి. కారణం ఏమిటి? దెర్ ఇస్ నో లిమిట్. కానీ దేవుని వాక్యం మితంగా ఉండమని చెప్తుంది. నీ లిమిట్ నీకుంది. అందుకే నా జనులు కట్టు లేక నశించిపోతున్నారు అన్నాడు. ఆయన కట్టు పెట్టాడు. ఆయన సరిహద్దులు, ఇర్మియా గ్రంథంలో సముద్రము ఎంత ఎగిసినా దాని సరిహద్దు దాటకుండాన్నట్లు ఇసుక పులిమేరను నియమించాడు ఆయన. అది ఎగిరి గంతులేస్తుంటది అంతే. ఇసుక పులిమేర బీచ్ దాటి బయటకు రావడానికి లేదు, ఎందుకంటే ఆయన సరిహద్దును. అందుకే సునామీ కూడా సరిహద్దు దాటు రావడం కాదు, ఒక కెరటం బయటపడ్డది అంతే. అది సరిహద్దు గాని గట్టు తెంచుకుని లోనకు వస్తే భూమి మీద మనిషి అన్నవాడు బ్రతకడు. ప్రియులారా గమనించండి. అందుకని దేవుని కృప, ఇదిగో పోలోగమి, బహుభార్యత్వము కదా, అలాంటి పరిస్థితులు, విపరీతమైన కోరికలు, దర్ ఇస్ నో లిమిట్. మనిషి అందులోనే ఏమవుతున్నాడయ్యా అంటే ఆ వ్యసనానికి బానిసైపోతున్నాడు. ఆ వ్యసనానికి బానిసైపోయి ఆ బానిసత్వం అనే కాడి కింద చిక్కుకుంటాడు. బయటికి రా. అది కాదు నీ జీవితం, అది కాదు నీ ఆత్మీయత. ప్రియులారా గమనించండి. ఇకను రండి మరలా చూద్దాం. ఆదికాండము 4వ అధ్యాయము 24వ వచనం. 24. నాలుగు 24 నాన్న చదివింది. ఆదికాండం 4:24. మళ్ళీ చదువునానా? వచ్చిన ఎడల రైట్. ఇక్కడ ఈ వచనంలో మనం చూసినప్పుడు దేవుని యొక్క శిక్షను అంగీకరించేటటువంటి ప్రజలు, లెమెక్ ఏం చేస్తాడు, కయ్యను ఏం చేస్తాడు అనేటువంటి క్రమంలో మనం చూస్తే వీళ్ళలో ఉండేటువంటి ఒక స్వభావం ఏమిటంటే, ఆ తప్పిదానికి ఆ పాపానికి ప్రేరేపించిన విషయం ఏమిటంటే గర్వం. ఏమిటండి ఇది? గర్వం. గర్వాంధులు. ఇందాక మనం చూసాం తిమోతి పత్రికలో కూడా చెప్పబడుతుంది. అంటే నోవాహు కాలంలో ఉండే పరిస్థితులు ఏమిటయ్యా అంటే గర్వాంధులు. ఈరోజు ఉందా లేదా? గర్వం ఉందా లేదా చెప్పండి. ప్రతి మనిషి కూడా, మనిషి తన జీవితంలో ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేది ఏమిటయ్యా అంటే, నాకుండే గౌరవానికి భంగం కలిగితే నేను సహించలేనంటున్నాడు, అవునా కదా? పోరాడే మనస్తత్వం. బిడ్డలు తల్లిదండ్రుల మీద పోరాడుతున్నారు, కోడలు అత్తగారి మీద పోరాడుతుంది, అవునా కాదా? ఉద్యోగస్తుడు తన యజమాని మీద పోరాడుతున్నాడు. ప్రతి చోట పోరాడే స్వభావం. పోరాడని శరీరం ఏదైనా భూమి మీద ఉందంటే యేసు ప్రభువారే. యేసు ప్రభువారు సాత్వికాన్ని, అయ్యా నా కాడెత్తుకోండి, నేను దీన మనస్సు కలిగిన వాడును, నేను సాత్వికుడను అన్నాడు కదా. మనం అంతేనా? చెప్పాలి. ఆయన కాడెత్తుకున్నారు కదా, మనం పిలిచాం ఆయన్ని, ఆయన పేరును ధరించుకున్నాం, ఆయన బిడ్డలుగా మనం ఉన్నాం కనుక ఇప్పుడు మనం కూడా సాత్వికులము, దీన మనస్సు కలిగిన వారం, అవునా కదా చెప్పాలి.
అవునా కాదా? అంటే ఇప్పుడు మిమ్మల్ని ఎవరు తిట్టినా మీకు కోపం రాదు. భర్తను భార్య తిట్టినా, భార్య భర్త తిట్టినా మీకు కోపం రాదు. అవునా కదా? రైట్ ఆర్ రాంగ్? బిడ్డలు ఎవరి బిడ్డలు మీ తల్లిదండ్రులు మిమ్మల్ని మాట అన్నా మీకు కోపం రాదు. ఖచ్చితంగా మీరు భోజనం చేస్తారు. దైవజనుడు మిమ్మల్ని ఏదైనా అన్నా కూడా మీకు కోపం రాదు. సంఘ పెద్దలు ఏమన్నా మిమ్మల్ని కోపం రాదు. దారంటా వెళ్ళే వాళ్ళు ఏమైనా మిమ్మల్ని కోపం రాదు. రైట్ ఆర్ రాంగ్? నేను దేన మనసు కలిగిన వాడును సాత్వికుడు, నా యొద్ద నేర్చుకోండి. చాలా మంది ఆయన యొద్దకు వస్తే విశ్రాంతి కలగజేస్తానంటారు, కానీ ఇదే చాలా చోట్ల వాకింగ్ అనిపిస్తుంది. ప్రయాసపడి భారం మోసుకుని పోవచ్చాం సమస్య జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను. అక్కడే ఆగిపోతారు. కానీ కింద ఉంటది, ఏముంటది? నేను దేన మనసు కలిగిన వాడును సాత్వికుడును, నా యొద్ద నేర్చుకోండి. ఏం చేయాలి ఇప్పుడు మనం? ఆ విశ్రాంతి పొందాలంటే ఇవి నేర్చుకోవాలి. ప్రియులారా గమనించండి, ఒకవేళ నీ జీవితంలో ఆ నేర్చుకునేటువంటి స్వభావం అనేటువంటిది లేకపోయినట్లయితే ప్రియులారా జాగ్రత్తగా గమనించండి. ఈరోజు ఆత్మీయ జీవితాల్లో మనం అందరము కూడా ఎక్కడ పొరబడుతున్నామంటే అహంకారం చేత పట్టబడ్డాం. అహంకారం చేత మనము పట్టబడి అదే విధంగా ప్రవర్తిస్తున్నాం. హృదయాంతరంగాలు మార్చబడట్లేదు. చాలా మంది కోపం తగ్గట్లేదు. కారణం ఏమిటంటే యేసును ధరించకపోవటం. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నారు. చివరిగా ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. జాగ్రత్త గమనించండి. ప్రభు నీతో మాట్లాడుతున్నారు. అయ్యా, నోవాహు దినములలో ఉన్నట్లుగా నీ జీవితంలో కూడా ఆ భయంకరమైనటువంటి పరిస్థితులను ఉన్నావేమో ఈ రోజు కన్నీరు కార్దాం. అవును ప్రభువా, నిజంగా నోవాహు దినాల్లో ఉన్నట్టుగానే ఉంది. నేను కూడా గర్విష్ఠిగా ఉంటున్నాను అయ్యా, అహంకారపూరితంగా ఉన్నాను అయ్యా. నీ యొద్ద నేర్చుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి. ఉపవాస దినాల్లో నేను కట్టబడాలి, నా కుటుంబం కట్టబడాలి, నా సంఘం కట్టబడాలి, ఆత్మీయ జీవితంలో ఉద్యోగం రావాలి అయ్యా. లోకం అనేటువంటి టెక్నాలజీలో, లోకం అనేటువంటి సమృద్ధిలో, లోకం అనేటువంటి అభివృద్ధిలో నేను కొట్టుకుని పోయి ఆత్మీయ జీవితంలో నేను గుర్తెరగని స్థితిలో ఉన్నానేమో అయ్యా. కన్నీటితో నేను ప్రార్థన చేస్తాను. ప్రార్థన నీ జీవితం అయినప్పుడు అదిగో ఆ నరకం ఆరిపోతుందట. ఎందుకో తెలుసా? నీ ప్రార్థన విలువైనది. ఈరోజు చాలా మంది ప్రార్థించట్లేదు. ప్రియ దేవుని బిడ్డ, ఉపవాస దినములు సంఘమునకు ఆశీర్వాదకరం. ఉపవాస దినములు వ్యక్తిగత జీవితానికి, కుటుంబానికి ఉజ్జీవం. సద్వినియోగపరుచుకుందాం. దైవజనులు సంఘము ఎంతో ప్రయాసతో భారభరితంగా ఏర్పాటు చేసినటువంటి కూడికలో ప్రతి ఒక్క జీవితము వెలిగింపబడాలి. ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. అవును ప్రభు, వీటన్నిటిని అధిగమించాలి. ఆ ముళ్ళ తోపను నేను అధిగమించి నోవాహు దినములలో ఉన్నటువంటి దినములలో అయ్యా, ఎటు చూసినా ముళ్ళ పట్టువంటి ఆ లోకంలో మేము ఉన్నాము కనుక అధిగమించాలి. అనేకులు అధిగమించటానికి నేను ఒక మాదిరి కావాలి అనే పట్టుదలతో ఆత్మీయ ప్రార్థనను కొనసాగించగలిగితే ప్రభుని అడుగుదాం. అయ్యా, నేను ఎన్నెన్నో అడుగుతున్నాను. మొబైల్ కోసం ప్రార్థన చేశాను. చాలా మంది ప్రార్థన చేస్తున్నారు కదా. బట్టబొర్రోళ్ళు ఎంటుకల కోసం ప్రార్థన చేస్తున్నారు. నల్లగా ఉన్నవాళ్ళు తెల్లగా ఉన్నవాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నారు. పొట్టుగా ఉన్నవాళ్ళు పొడుగ్గా అయిపోయే వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. అయ్యా, నా అంతరంగాన్ని మార్చమని ప్రార్థన చేద్దాం. అయ్యా, మురికి గుడ్డ వంటి నీతిని అయ్యా తెల్లని హిమము కంటే తెల్లగా చేసేదేవా, అందుకొరకు ప్రార్థన చేద్దాం. వ్యసనాల నుంచి విడుదల కొరకు ప్రార్థన చేద్దాం. బలహీనతల నుంచి విడుదల కొరకు ప్రార్థన చేద్దాం. అయ్యా, వాక్యం ఎడల ఆసక్తి పుట్టించమని ప్రార్థన చేద్దాం. నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేద్దాం. సంఘ ఉజ్జీవము కొరకు ప్రార్థన చేద్దాం. ఇదే శిష్యులు అడిగిన ప్రార్థన. ప్రభువా, మాకు ప్రార్థన నేర్పించు. ఆ ప్రార్థన అయ్యా మమ్మల్ని వెలిగించాలి. ఆ ప్రార్థన మా జీవితాలను వెలిగించాలి. ప్రార్థించుకుందాం. శక్తివంతుడా, మహోన్నతుడా, ప్రేమ కలిగిన దేవా, ఆశ్చర్యకరమైన ప్రేమ, కలువరిలో మీరు చిందించినటువంటి రక్తాన్ని బట్టి మీకు మహిమ చెల్లిస్తున్నామయ్యా. మా బుద్ధి మారాలు నాయన, మా స్వభావాలు మారాలు నాయన. కన్నీటితో ప్రార్థించే అనుభవాలు రావాలి అయ్యా. నోవాహు దినములలో ఉండేటువంటి భయంకరమైనటువంటి ముళ్ళ కంచె వంటి నేల మీద ఉన్నామయ్యా. అవి ఛేదించుకుని బయటకు రావడానికి మీ కృప చేత నింపండి అయ్యా. ఇదిగో లోకంలో భయంకరమైన బోధలో కొట్టుకుపోతున్నామేమో అయ్యా. ఇదిగో నాయన, లోకంలో ఏమున్నా లేకున్నా మీరుంటే చాలనేటువంటి స్థితికి మమ్మల్ని నడిపించండి అయ్యా. ఆ రీతి ప్రార్థన అనుభవాలు మా జీవితాల్లో కలగచేయండి నా తండ్రి. అయ్యా, సంఘము ద్వారా చేపట్టినటువంటి కార్యక్రమం మీ నామము మహిమపరచబడాలి అయ్యా. ఇదిగో నాయన, జీవితాలు జీవింపబడాలి. మీ కృపను బట్టి బలపడాలి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని క్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మరొక పర్యాయము అవకాశం ఇచ్చిన దైవజనులకు, మరి వేదిక మీద ఉన్న దైవజనులకు మీకు ప్రత్యేక వందనాలు. సాయంకాలపు ఆరాధనలో మరలా కలుసుకుందాం. సంతోషం ఉన్నారు అందరూ గట్టిగా. హల్లెలూయా.
హల్లెలూయా. నోహు దినాల్లో ఎలా జరిగిందో మన అన్ని విషయాలు నేర్చుకున్నాం. దేవునికి స్తోత్రం. వెలిగించబడాలి, మనిషి ఆత్మ వెలిగించబడాలి. చీకట్లో ఉన్న మనం వెలిగించబడాలి. అందుకే కీర్తనకాడు రాస్తున్నాను, నేను నాకు యెహోవా ఎలుగు రక్షణై ఉన్నాడు, నేను ఎవరికి భయపడతాను, నేను ఎవరికి భయపడను. పిల్లరా, ఇమానుయేలే గారు మన మధ్యకు వచ్చి చక్కటి సందేశం అందించినందుకు మన సంఘం తరపున, ఈ చిన్న విధంగా నా తరపున కూడా వారికి నా హృదయపూర్వక వందనాలండి. మా చిన్న పరిసర కొరకు, మా కొరకు